Guru. హాయ్ ఎస్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సి గురు. సో ఈరోజు మనం గ్రూప్ 2లో ఉన్నటువంటి పేపర్ వన్ ఏంటి, జనరల్ స్టడీస్లో భాగంగా ఉన్నటువంటి మెంటల్ ఎబిలిటీ అనే దాని గురించి చర్చించుకోబోతున్నాం. అయితే ముందుగా ఈ మెంటల్ ఎబిలిటీ ఏదైతే ఉందో, మెంటల్ ఎబిలిటీ గురించి చర్చించుకోబోయే ముందు మీరు ఒక విషయం తెలుసుకోవాలి. ఏంటి? గ్రూప్ 2 గురించి తెలుసుకోవాలి. ఏమ్మా, గ్రూప్ 2 ఆఫీసర్ అవ్వాలంటే మనకి ఏపీపీఎస్సి వాళ్ళు 3 పేపర్లు సెట్ చేయడం జరిగింది. ఈ 3 పేపర్లు సెట్ చేయడం జరిగింది. ఏంటి ఈ 3 పేపర్లు ఎలా సెట్ చేశారు అనేది మనం చూసినప్పుడు చూడండి, ఏపీపీఎస్సి వాళ్ళు 3 పేపర్స్ సెట్ చేసామన్నాం. సో ఈ 3 పేపర్స్ ఏంటి, మనకి పేపర్ వన్, అదేవిధంగా పేపర్ 2, సో ఫైనల్గా ఏంటి మనకి పేపర్ 3. ఏమ్మా, అవునా? అయితే పేపర్ 1 అంటే ఏంటి, ఇక్కడ మనకి జనరల్ స్టడీస్. ఏంటి? జనరల్ స్టడీస్. ఇందులో మనకి జనరల్ స్టడీస్ అంటే దాదాపుగా ఇక్కడ వాళ్ళు 11 చాప్టర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ 11 చాప్టర్స్ ఏంటి? కరెంట్ అఫైర్స్ తీసుకోవచ్చు, జాగ్రఫీ తీసుకోవచ్చు. జాగ్రఫీలో ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనే వస్తుంది. అలాగే ఇండియన్ హిస్టరీ అంటే ఏంటి, మనకి ఓన్లీ మోడర్న్ ఇండియన్ హిస్టరీ మాత్రమే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలాగే పాలిటీ కూడా పెట్టేశారు. నెక్స్ట్ ఏంటి, బైఫర్కేషన్ కూడా పెట్టారు. ఏమ్మా, అలాగే మెంటల్ ఎబిలిటీ పెట్టారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇన్ని సబ్జెక్ట్స్ జనరల్ స్టడీస్లో భాగంగా ఇంట్రడ్యూస్ చేశారు. మనకి మొత్తానికి 11 చాప్టర్లు, అంటే ఏపీపీఎస్సీ నామ్స్ ప్రకారం 11 చాప్టర్లు అంటే 11 లైన్స్ ఇచ్చారు సిలబస్. ఏంటి ఎక్కడ? పేపర్ 1 ఏది, జనరల్ స్టడీస్లో. అదేవిధంగా పేపర్ 2 తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఏపీ హిస్టరీ ప్లస్ పాలిటీ. చెప్పండి, పాలిటీ అనే సబ్జెక్ట్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఏమ్మా, పేపర్ 3 విషయానికి వస్తే మనకి ఇక్కడ ఏంటి, ఎకానమీ అంటే ఏంటి, ఇండియన్ ఎకానమీ ప్లస్ ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ ప్లస్ ఏపీ ఎకానమీ అనే సబ్జెక్ట్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇక్కడ 3 పేపర్స్ మనం వెయిటేజ్ విషయానికి వచ్చేసరికి మనకి ఏపీపీఎస్సీ వాళ్ళు ఈ 3 పేపర్స్కి ఒకే వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. ఏంటి? పేపర్ 1కి 150 మార్క్స్, పేపర్ 2కి 150 మార్క్స్, అదేవిధంగా పేపర్ 3కి 150 మార్క్స్. చూడండి వెయిటేజ్ ఏ విధంగా ఇచ్చాడు మనకాడు. 150 మార్క్స్కి పేపర్ 1కి ఇచ్చినప్పుడు పేపర్ 2 కూడా 150 మార్క్సే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పేపర్ 3కి 150 మార్క్స్కి ఇవ్వడం జరిగింది. ఏంటి, మనం టోటల్గా తీసుకున్నప్పుడు 450 మార్క్స్కి పేపర్ ఇవ్వడం జరిగింది. ఏంటి ఈ 450 మార్క్స్ దట్టు ఏంటి, మనకి ఓన్లీ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ మాత్రమే, నో ఇంటర్వ్యూ. అంటే ఇక్కడ ఇంటర్వ్యూ లేదు, మరేంటి ఓన్లీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, కాబట్టి నో ఇంటర్వ్యూ. ఇది మనకి ఒక రకంగా చాలా మంచి అవకాశం. ఏంది, ఇంటర్వ్యూ లేదు కాబట్టి ఓన్లీ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్, ఆనందపడవలసిన విషయం. కాబట్టి ఇక్కడ ఏంటి, మనం పేపర్స్ చూసాం, పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. ఈ పేపర్ 1లో మనకేంటి ఇంట్రడ్యూస్ చేశారు, మెంటల్ ఎబిలిటీ అనే సబ్జెక్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మనం చెప్పుకున్నాం ఏంటి, జనరల్ స్టడీస్లో ఏపీపీఎస్సీ వాళ్ళు 11 చాప్టర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తే అందులో మనకి మెంటల్ ఎబిలిటీ అనే టాపిక్స్ ఎక్కడున్నాయంటే 9 మరియు 10 టాపిక్లలో పెట్టాడు. ఏంటి ఈ 9 మరియు 10 టాపిక్లలో ఒక్కొక్క లైన్, అంటే 9వ చాప్టర్లో ఒక లైను, 10వ చాప్టర్లో ఒక లైన్ ఇవ్వడం జరిగింది. ఏమ్మా, ఈ 2 లైన్లని చూసి అభ్యర్థులు భయపడుతుంటారు. సిలబస్ 2 లైన్స్ ఇచ్చారు. ఈ సిలబస్లో మనకి ఏ టాపిక్స్ అడుగుతారు, అసలు ఎలాగ ఈ సిలబస్ అనేది ఏమేమి వస్తుంది అనేది చాలామంది విద్యార్థులు భయపడుతుంటారు. కాబట్టి ఏదైనా సరే, సపోజ్ మనం ఏదైనా సరే ఒక పనిని స్టార్ట్ చేసినప్పుడు ఆ పనికి ఏంటి, బేసిక్స్ అంటే పునాదులు పటిష్టంగా ఉండేదాన్ని చూసుకుంటాం. ఒక పని స్టార్ట్ చేసినప్పుడు పునాదులు పటిష్టంగా ఉన్నప్పుడే ఆ పని అనేది స్ట్రాంగ్గా ఉంటుంది, ఆ పని అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. సపోజ్ మనం ఒక బిల్డింగ్ కట్టాలనుకుంటే ఆ బిల్డింగ్ యొక్క బేస్మెంట్ ఏదైతే ఉందో ఆ బేస్మెంట్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు చాలా స్ట్రాంగ్గా వేస్తాం. ఏమ్మా, ఎందుకు? ఆ బిల్డింగ్ యొక్క బేస్మెంట్ ఏదైతే ఉందో పిల్లర్స్ అవి స్ట్రాంగ్గా ఉన్నప్పుడే బిల్డింగ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది.
కాబట్టి ఒక పనిని చేయబోయే ముందు మనం బేసిక్స్ చూసుకుంటాం. ఏంటి? బేస్మెంట్, పునాదులు అనేటివి గట్టిగా దృఢంగా ఉండాలి అనే దాన్ని చూసుకుంటాం. కాబట్టి ఇక్కడ గ్రూప్ 2 విషయానికి వచ్చేసరికి మనకి బేస్మెంట్ ఏదవుతుంది, పునాది అనేది ఏదవుతుందంటే మన యొక్క సిలబస్. ఈ సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ గ్రూప్ 2 యొక్క పునాదులు అవుతాయి. కాబట్టి ప్రతి సబ్జెక్ట్లోన నువ్వు ఈ సిలబస్ పైన పట్టు సాధించాలి. గ్రూప్ 2 సర్వీస్ రావాలంటే నీకు సిలబస్ మీద పట్టు సాధించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? నీకు గ్రూప్ 2 సర్వీస్ కావాలంటే ఫస్ట్ నువ్వేంటి చేయాలి? సిలబస్ ఏదైతే ఉందో ఈ సిలబస్ మీద పట్టు సాధించాలి. ఆ సిలబస్ మీద నీకు పట్టు వచ్చినప్పుడే క్వశ్చన్స్ ఏపీపీఎస్సి వాడు ఏ ఏరియాలో క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఎటువంటి బేస్ అంటే ఎక్కడ మనకు బేస్ చేసుకొని, ఏ విషయాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అడుగుతున్నా దాని గురించి నీకు తెలుస్తుంది. నీకు తెలిసినప్పుడే ఆ ఏరియాలో నువ్వు క్వశ్చన్ పెట్టగలుగుతున్నావు. క్వశ్చన్కి ఆన్సర్ పెట్టినప్పుడే నీకు సర్వీస్ అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ బేసిక్ అంటే ఏంటి? ఈ పునాదులు అనేటివి పటిష్టంగా ఉండాలి. కాబట్టి అభ్యర్థులు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? పునాదులు అంటే ఇన్ సెన్స్ ఆఫ్ మనకేంటి? సిలబస్ మీద ఖచ్చితంగా పట్టు సాధించినప్పుడే నువ్వు సర్వీస్ అనేదాన్ని సాధించగలుగుతావు. కాబట్టి మనం ఏం చేయాలంటే సిలబస్లో డివైడ్ చేసుకోవాలి. నీకు నీ సౌలభ్యం కోసము ఈ చాప్టర్లో ఏ టాపిక్స్ వచ్చాయి, ఆ టాపిక్లో ఎన్ని సబ్ చాప్టర్గా వచ్చాయి అనేదాన్ని నువ్వు నీకుగా డివైడ్ చేసుకోవాలి. అయితే మనం ఇక్కడ ఏంటంటే ఈ మెంటల్ ఎబిలిటీ అనే సిలబస్ అనాలిసిస్ చూసేపోయే ముందు ఒక విషయం తెలుసుకోవాలి అభ్యర్థులు. ఏమ్మా, మెంటల్ ఎబిలిటీ అంటే జనరల్గా మనకి ఈ నాన్ మ్యాథ్స్ విద్యార్థులు అంటే ఏంటి? మనకి గ్రూప్ 2 జనరల్గా గ్రూప్ 2 అనగానే మనకి క్వాలిఫికేషన్ ఏంటి? గ్రూప్ 2 అనగానే మన క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అన్నాడు. ఎనీ డిగ్రీ అని ఇచ్చేసారు ఏపీపీఎస్సి వాళ్ళు. గ్రూప్ 2 అనగానే క్వాలిఫికేషన్ ఏంటంటే ఎనీ డిగ్రీ. కాబట్టి ఇక్కడ మనకి స్టూడెంట్స్ చూడండి, ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఎవరైతే ఉన్నారో ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు అప్లై చేయడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా సైన్స్ బ్యాక్గ్రౌండ్, లేదు బీటెక్ నుంచే వచ్చారు, లేదు బీకామ్ నుంచే వచ్చారు, ఇలాగా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చి అప్లై చేసేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రతి డిగ్రీ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై చేస్తారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒక ఫోబియా ఉంటుంది జనరల్గా స్టూడెంట్స్కి, ఆస్పిరెంట్స్కి ఒక ఫోబియా ఉంటుంది. ఏంటి? ఈ నాన్ మ్యాథ్స్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్నప్పటి నుంచి అంటే ఏంటి? వాళ్ళ యొక్క లోయర్ క్లాసెస్ నుంచి హయ్యర్ క్లాసెస్ వరకు మ్యాథ్స్ కొంతమంది భయపడుతుంటారు. అరే చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ చేసుకున్నాం, ఇప్పటి వరకు కూడా మ్యాథ్స్ చేసాం, ఈ గ్రూప్ 2లో కూడా మ్యాథ్స్ చేయాల్సి వస్తుంది, ఇది మమ్మల్ని వదలదా అని భయపడుతుంటారు. చూడండి మా అభ్యర్థులు ఇక్కడ గమనించవలసింది ఏంటంటే మీకు గ్రూప్ 2లో ఏపీపీఎస్సి వాడు మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ని ఇంట్రడ్యూస్ చేయలేదు అని మీకు తెలియాలి, తెలుసుకోవాలి కూడా. మ్యాథ్స్ ఇంట్రడ్యూస్ చేయలేదు, మరి మెంటల్ ఎబిలిటీ అంటే సార్ మ్యాథ్సే కదా అంటారు. మెంటల్ ఎబిలిటీ అంటే మ్యాథ్స్ కాదమ్మా. ఏంటి? చూడండి, ఈ మెంటల్ ఎబిలిటీ అనే టాపిక్లోనే ఇచ్చేసాడు. ఎబిలిటీ అంటే ఏంటి? సామర్థ్యము, నీ మైండ్ యొక్క పవర్ని తెలియజేసేదే ఈ మెంటల్ ఎబిలిటీ. జనరల్గా మెంటల్ ఎబిలిటీ అంటే ఏంటంటే మనం రోజు మన డైలీ లైఫ్లో చూస్తున్నటువంటి ప్రతి ఆబ్జెక్ట్ మనకి మెంటల్ ఎబిలిటీకి సంబంధించింది. రోజు మనం ఈ బిల్డింగ్ చూస్తున్నాం, ఈ బిల్డింగ్లో ఏంటి? ఈ బిల్డింగ్కి తలుపు అంటే విండోస్ ఉన్నాయి, డోర్స్ ఉన్నాయి, లైట్స్ ఉన్నాయి, ట్యూబ్ లైట్స్ ఉన్నాయి, కరెంట్ ఉంది, రోడ్డు మీద వెహికల్స్ వెళ్తున్నాయి. వీటన్నిటికీ సంబంధించినటువంటి క్వశ్చన్సే ఈ మెంటల్ ఎబిలిటీ అడుగుతుంటాడు. కాబట్టి మెంటల్ ఎబిలిటీ అంటే ఏంటి? మన యొక్క మైండ్ యొక్క కామన్ సెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటున్నానంటే మనం రోజు డైలీ లైఫ్లో చూసే క్వశ్చన్సే ఇక్కడ మెంటల్ ఎబిలిటీలో ఇవ్వడం జరుగుతుంది, అడగడం జరుగుతుంది. మీకే తెలుస్తుంది ముందు ముందు నేను ఎందుకు ఈ మాట అన్నాను. ఏంటి? మెంటల్ ఎబిలిటీ అంటే మ్యాథ్స్ కాదు, మెంటల్ ఎబిలిటీ అనేది మన యొక్క కామన్ సెన్స్ మీద ఆధారపడి ఉంటుంది అనే మాట నేను ఎందుకు అన్నాను అంటే మీకే తెలుస్తుంది. ముందు సిలబస్ మనం చర్చించుకుపోయేటప్పుడు మీకే తెలుస్తుంది. ఏమ్మా? కాబట్టి
ఈ నాన్ మ్యాథ్స్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు ఏమ్మా. కాబట్టి మనం ఈ సి గురు క్లాసెస్లో మెంటల్ ఎబిలిటీ అనేదాన్ని మనం ఒక న్యూ మోడల్లో చెప్పుకుంటాం. కాబట్టి మీకు భయపడాల్సిన అవసరమే లేదు. అయితే ఇక్కడ గ్రూప్ టూలో నీకు జాబ్ వచ్చినప్పుడు లేదు గ్రూప్ 2 యాస్పిరెంట్గా ఉన్నప్పుడు ఇంకో విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఏంటి? మెంటల్ ఎబిలిటీకి సంబంధించి రేపు పొద్దున్నే నువ్వు గ్రూప్ 2 సర్వీస్ సాధించినప్పుడు ఏంటి? డిప్యూటీ తహసీల్దార్ అవ్వచ్చు ఏమ్మా. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ అవ్వచ్చు. లేదు ఏంటి మనకి సబ్ రిజిస్టార్ అవ్వచ్చు. గ్రూప్ 2 సర్వీస్ నీకు వచ్చినప్పుడు ఏంటి? డిప్యూటీ తహసీల్దార్ అవ్వచ్చు, మున్సిపల్ కమిషనర్ అవ్వచ్చు, లేదా సబ్ రిజిస్టార్ అవ్వచ్చు. ఖచ్చితంగా సర్వీస్ అనేది వచ్చినప్పుడు ఖచ్చితంగా అవుతారు. ఎందుకు అవ్వరు? ఇలా నీకు సర్వీస్ వచ్చినప్పుడు ఏం చేయాలి? సర్వీస్ వచ్చినప్పుడు నువ్వు ఎక్కడైతే జాబ్ చేస్తున్నావో, నీ ప్రొఫైల్ ఎక్కడైతే ఉందో ఆ ఏరియాలో ఒక సమస్య అనేది ఉత్పన్నం అవుతుంది. ఆ సమస్య నీకు ఉత్పన్నమైనప్పుడు యాజ్ ఏ ఆఫీసర్గా నువ్వు ఆ సమస్యకి ప్రాబ్లంని కనుక్కోవాలి. అంటే ఏంటి? సొల్యూషన్, ఆ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ నీకు రావాలి. ఆ సొల్యూషన్ రావాలంటే నీ యొక్క మైండ్ అనేది పర్ఫెక్ట్గా పనిచేయాలి. నీ మైండ్కి పదును పెట్టాలి. అంటే ఏంటి? చూడండి, ఇక్కడ మెంటల్ ఎబిలిటీ అంటే ఏంటి? సామర్థ్యము. ఆ సొల్యూషను నువ్వు కనుక్కునే దాన్ని బట్టి నీ యొక్క సామర్థ్యం అనేది తెలిసిపోతుంది. ఈ సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి ఏపీపీఎస్సీ వాళ్ళు మనకి ఇక్కడ ఈ గ్రూప్ 2లో పేపర్ 1లో జనరల్ స్టడీస్లో భాగంగా మెంటల్ ఎబిలిటీ అనే సబ్జెక్ట్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఏమ్మా, అర్థమైందా? ఎందుకు పెట్టడం జరిగింది? మన మైండ్ యొక్క సామర్థ్యాన్ని టెస్ట్ చేయడానికి ఈ మెంటల్ ఎబిలిటీ అనే సబ్జెక్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో యాజ్ ఏ గ్రూప్ 2 ఆఫీసర్గా నువ్వు నీ ప్రాబ్లం ఏదైతే ఉందో ప్రాబ్లంకి సొల్యూషన్ చూపించాలి. కాబట్టి ఇప్పటి నుంచినే ఆ ప్రాబ్లమ్స్ అనేటివి ఎలాగా సాల్వ్ చేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడ మెంటల్ ఎబిలిటీ అనే సబ్జెక్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు ఎవరు కూడా ఈ మెంటల్ ఎబిలిటీ అనే సబ్జెక్ట్ చూసి భయపడొద్దు. ఎందుకు? ఇది మ్యాథ్స్ కాదు ఏమ్మా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ సిలబస్ ఏ విధంగా ఉందో చూసినప్పుడు మీకే అర్థమవుతుంది. సో మనం ఇప్పుడు సిలబస్లోకి వెళ్ళినప్పుడు సిలబస్ ఏ విధంగా ఉంది చూసినప్పుడు చూడండి ఒకసారి. మెంటల్ ఎబిలిటీలో మనకి ఏం చెప్పుకున్నాం? 2 లైన్స్ ఇచ్చాడు. ఏది? మనకి 9, 10 లైన్స్ ఇచ్చేసాడు. ఈ 9, 10 లైన్స్ మనం ఏం చేయాలి? మన సౌలభ్యం కోసము డివైడ్ చేసుకోవాలి. ఏంటి? చాప్టర్స్ వైజ్గా డివైడ్ చేసుకొని ఆ చాప్టర్స్లో సబ్ టాపిక్ చేసేసుకుంటే మనకి ఏ క్వశ్చన్స్ పడతాయి, ఎన్ని క్వశ్చన్స్ పడతాయి, వెయిటేజ్ అనేది తెలుస్తుంది. చూడండి, జనరల్గా మనం సిలబస్ విషయానికి వచ్చేసరికి ఏంటి? మనకి మెంటల్ ఎబిలిటీ అనాలిసిస్. సో ఇది మెంటల్ ఎబిలిటీ ఏంటి? మనకి సిలబస్ అనాలిసిస్ అనేది ఇచ్చేసాం. అయితే ముందుగా మనం ఈ అనాలిసిస్ని చూడబోయే ముందు మన యొక్క సబ్జెక్ట్ యొక్క వెయిటేజ్ అనేది తెలుసుకోవాలి. చూడండి, మన సబ్జెక్ట్ యొక్క వెయిటేజ్ ఏంటి? మెంటల్ ఎబిలిటీలో మనకి 20 నుంచి 25 క్వశ్చన్లు పడేదానికి ఆస్కారం ఉంటుంది. మన వెయిటేజ్ మెంటల్ ఎబిలిటీ సబ్జెక్ట్ యొక్క వెయిటేజ్ ఏంటి? 20 క్వశ్చన్స్ అయినా పడవచ్చు, లేకపోతే 25 క్వశ్చన్స్ అయినా పడవచ్చు. 20 కంటే తక్కువ పడే ఛాన్స్ లేనే లేదు. 20 కంటే తక్కువ అయితే రావు. ఏంటి? 20 అయినా పడవచ్చు, లేకపోతే 25 క్వశ్చన్స్ అయినా పడవచ్చు. ఈ 20-25 క్వశ్చన్స్ ఏ ఏరియాస్లో వస్తాయి, ఏ ఏరియాస్లో ఎన్ని క్వశ్చన్స్ పడేది అనేది చూద్దాం ఏమ్మా. లాస్ట్ గ్రూప్ 2 ఏంటి? 2019 గ్రూప్ 2లో మనకి 20 క్వశ్చన్స్ అడగడం జరిగింది. అంతకుముందు దాదాపుగా 25 క్వశ్చన్స్ అడగడం జరిగింది. దట్టు మనకి ఇక్కడ ఒక గర్వించదగిన విషయం ఏంటంటే మెంటల్ ఎబిలిటీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఈ మెంటల్ ఎబిలిటీ సబ్జెక్టు అవుట్ ఆఫ్ తెచ్చుకునే దానికి 100కి 1000% ఆస్కారం ఉంది. ఎందుకు? ఈ మెంటల్ ఎబిలిటీ అనే సబ్జెక్ట్ని మనం చేత్తో చేయగలుగుతున్నాం, మైండ్తో చేసి చేత్తో మనం డైరెక్ట్గా రాయగలుగుతున్నాం. అంటే మైండ్తో ఆలోచింపజేసి చేత్తో రాయగలుగుతున్నాం. కాబట్టి ఆన్సర్ అనేది మన కళ్ళ ముందు కనిపిస్తుంది. కాబట్టి 20/20 లేదా 25/25 అంటే అవుట్ ఆఫ్ వచ్చేదానికి 100కి 1000% ఆస్కారం ఉంది.
మిగిలిన సబ్జెక్ట్స్తో పోల్చుకుంటే ఏంటి మనకి పేపర్ 1లో మిగిలిన సబ్జెక్ట్స్ ప్లస్ పేపర్ 2లో ఏపీ హిస్టరీ పాలిటీ, పేపర్ 3లో ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీతో పోల్చినప్పుడు ఈ మెంటల్ ఎబిలిటీలో 100కి అంటే ఏంటి 100కి 1000% అవుట్ ఆఫ్ తెచ్చుకునే దానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు జాగ్రత్తగా ఈ మెంటల్ ఎబిలిటీ అనే సబ్జెక్ట్ని నేర్చుకోవాలి. ఎందుకు మనకి హాఫ్ మార్క్ అయినా సరే సర్వీస్ కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ హాఫ్ మార్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు నీకు సర్వీస్ కోల్పోయినప్పుడు తెలుస్తుంది నీకు హాఫ్ మార్క్ కానీ 1 మార్క్ విలువ అనేది. కాబట్టి అలాంటివి పెట్టుకోకుండా ఆ మార్క్ ఏదో ఇప్పుడే తెచ్చుకుంటే సర్వీస్ అనేది సాధించగలుగుతాం. కాబట్టి ఇక్కడ మెంటల్ ఎబిలిటీలో అవుట్ ఆఫ్ తెచ్చుకునే దానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అభ్యర్థులు చూడాలి ఏంటి మెంటల్ ఎబిలిటీ సబ్జెక్ట్ అనే దాని గురించి ఖచ్చితంగా నేర్చుకోవాలి, మార్క్స్ అనేది తెచ్చుకోవాలి. సో అయితే ఇక్కడ చూడండి 20 మార్క్స్ అన్నాం. ఇక్కడ మనకి మన సౌలభ్యం కోసం మనం ఏం చేసామంటే ఏపీపీఎస్ వాళ్ళు ఇచ్చినటువంటి 2 లైన్లని మనం 5 యూనిట్స్గా 5 చాప్టర్లుగా డివైడ్ చేయడం జరిగింది. 5 చాప్టర్లుగా డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ యూనిట్ 1 అంటే ఏంటి లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ అన్నాం. లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ. సెకండ్ చాప్టర్ మనకి ఏంటి ఇచ్చాడు అనలిటికల్ రీజనింగ్. అదేవిధంగా థర్డ్ చాప్టర్ మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటి దత్తాంశ విశ్లేషణ అన్నాం. అదేవిధంగా మనకి ఫోర్త్ చాప్టర్ ఏమి ఇచ్చాడు డేటా అనాలిసిస్ అన్నాడు. సో ఫిఫ్త్ చాప్టర్ మనం ఏంటి మనకి అర్థమెటిక్ ఎబిలిటీ. అయితే ఇక్కడ మన సౌలభ్యం కోసం మనం ఆ 2 లైన్స్ అంటే ఏపీపీఎస్సీ వాళ్ళు ఇచ్చినటువంటి 2 లైన్స్ సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ని మన సౌలభ్యం కోసం మనం ఏం చేస్తాం 5 యూనిట్లుగా డివైడ్ చేయడం జరిగింది. సో ఈ 5 యూనిట్లోనూ మళ్ళీ మనకు సబ్ టాపిక్స్ వస్తాయి. సో మనం సబ్ టాపిక్స్ విషయానికి వచ్చినప్పుడు ఈ 5 యూనిట్లలో ఫస్ట్ యూనిట్లో మనకేంటి 14 సబ్ చాప్టర్స్ మనం పెట్టుకున్నాం. 14 సబ్ చాప్టర్స్ ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. సో సెకండ్ ఏంటి మనకి అనలిటికల్ రీజనింగ్. ఈ అనలిటికల్ రీజనింగ్లో మనకి 4 సబ్ చాప్టర్స్ ఉంటాయి. సో ఫస్ట్ చాప్టర్ విషయానికి వచ్చేసరికి 14 సబ్ చాప్టర్స్ ఉంటాయి. 14 సబ్ చాప్టర్స్ మనం కంప్లీట్ చేసినప్పుడు ఫస్ట్ యూనిట్ ఏదైతే ఉందో ఈ ఫస్ట్ యూనిట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. సెకండ్ యూనిట్ వచ్చేసరికి 4 సబ్ చాప్టర్స్ అన్నాం. ఈ 4 సబ్ చాప్టర్స్ కంప్లీట్ చేస్తే సెకండ్ యూనిట్ కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. సో 2 యూనిట్లు ఏంటి 14 చాప్టర్స్ ప్లస్ 4 చాప్టర్స్ అంటే మొత్తానికి 18 చాప్టర్స్ కంప్లీట్ చేసినప్పుడు ఈ 1 అండ్ సెకండ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 యూనిట్లు మనకి అయిపోతాయి. అదేవిధంగా థర్డ్ యూనిట్ ఏంటి మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ అన్నాడు. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్లో కూడా మనకి 4 చాప్టర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 4 అంటే మన సౌలభ్యం కోసం మనం ఇలాగా డివైడ్ చేసుకుంటున్నాం. ఎవరు మనం ఏపీపీఎస్సీ వాళ్ళు కాదమ్మా. సో థర్డ్ చాప్టర్లో ఏంటి మనకి మళ్ళీ 4 చాప్టర్లు అనేది మనం డివైడ్ చేసుకున్నాం. అదేవిధంగా డేటా అనాలిసిస్. ఈ డేటా అనాలిసిస్లో మనకి ఒక సబ్ చాప్టర్గా డివైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా అర్థమెటిక్ ఎబిలిటీ ఏంటి మనకి 5th యూనిట్ ఏదైతే ఉందో 5th యూనిట్లో మనకి దాదాపుగా ఏంటి మనకి 6 చాప్టర్లు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మొత్తానికి చూడండి మనకి ఎన్ని చాప్టర్లు 14 + 4 18 + 4 ఎంత 22 + 1 23 + 6 ఎంత మనకి 29 చాప్టర్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ 29 చాప్టర్స్ మనం చదివినట్లయితే 5 యూనిట్లు మనం ఏవైతే ఉన్నాయో ఈ 5 యూనిట్స్ని పూర్తిగా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈ 29 చాప్టర్స్లో మనకి ఎన్ని క్వశ్చన్స్ పడుతున్నాయి ఇక్కడ చూడండి గమనించండి 20 లేదా 25 క్వశ్చన్స్ ఈ 29 చాప్టర్స్ నేర్చుకున్నప్పుడు ఈ మార్కులు నువ్వు సాధించగలుగుతున్నావు. ఈ 29 చాప్టర్స్లోనూ ఈ 20 క్వశ్చన్స్ ఎక్కడెక్కడ పడతాయి ఏ ఏరియాస్ మీద పడతాయి అనేది మనం ఇప్పుడు చూస్తే ఈ ఫస్ట్ యూనిట్ ఏదైతే ఉందో ఫస్ట్ యూనిట్లో మనకేంటి 14 చాప్టర్స్ అన్నాం. ఈ 14 చాప్టర్స్ నువ్వు కంప్లీట్ చేస్తే నీకు ఎన్ని మార్క్స్ వస్తాయంటే ఇక్కడ 5 నుంచి 7 మార్కులు లేదు 5 నుంచి 7 మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా సెకండ్ చాప్టర్ ఏంటి మనకి 4 సబ్ చాప్టర్స్ ఉన్నాయి. ఈ 4 సబ్ చాప్టర్స్ని కంప్లీట్ చేసినప్పుడు ఇక్కడ నీకు 2 లేదా 3 క్వశ్చన్స్ పడేదానికి ఆస్కారం ఉంటుంది.
అదేవిధంగా థర్డ్ చాప్టర్ ఏంటి, డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంది. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్లో నీకు ఖచ్చితంగా 5 క్వశ్చన్స్ పడతాయి. 5 క్వశ్చన్స్ ఖచ్చితంగా 5 క్వశ్చన్స్ పడతాయి. అంటే ఇదేంటి, మన డేటా ఇంటర్ప్రిటేషన్ థర్డ్ యూనిట్ ఏదైతే ఉందో థర్డ్ యూనిట్ నీకు వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక టాపిక్ నుంచినే నీకు 5 క్వశ్చన్స్ పడేదానికి ఆస్కారం ఉంటుంది. ఖచ్చితంగా 5 క్వశ్చన్స్ పడతాయి. నెక్స్ట్ ఏంటి, మనకి ఫోర్త్ యూనిట్ వచ్చేసరికి ఇక్కడ ఏంటన్నాడు, డేటా అనాలిసిస్ అన్నాడు. ఈ డేటా అనాలిసిస్లో నీకు ఇక్కడ కూడా 3 నుంచి 4 క్వశ్చన్స్ పడేదానికి ఆస్కారం ఉంటుంది. 3 నుంచి 4 క్వశ్చన్లు పడతాయి. అదేవిధంగా ఏంటి, మనకి లాస్ట్ యూనిట్ అంటే ఫిఫ్త్ యూనిట్ అర్థమెటిక్ ఎబిలిటీ అన్నాడు. ఈ అర్థమెటిక్ ఎబిలిటీలో మనకి 2 నుంచి 3 క్వశ్చన్స్ పడతాయి. 2 లేదా 3 క్వశ్చన్స్ పడతాయి. అయితే జనరల్గా ఈ అర్థమెటిక్ ఎబిలిటీ అనేది మనకి గ్రూప్ 2లో ఉన్నటువంటి మెంటల్ ఎబిలిటీలో ఇంట్రడ్యూస్ చేయలేదు. ఈ అర్థమెటిక్ ఎబిలిటీ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేయలేదు. కానీ మనకి ఇక్కడ చూడండి, థర్డ్ యూనిట్ గమనించినప్పుడు ఏంటి, మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ అన్నాడు. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ నీకు రావాలంటే ఈ మనం ఫిఫ్త్ యూనిట్లో ఇంట్రడ్యూస్ చేసినటువంటి 6 చాప్టర్స్ నీకు తెలియాలి. ఏంటి, ఈ 6 చాప్టర్స్లో రేషియోస్, ప్రపోర్షన్స్ అని ఉంటాయి, ప్రాఫిట్ అండ్ లాసెస్ అని ఉంటాయి, పార్ట్నర్షిప్ అని ఉంటుంది, ఏజెస్ అని ఉంటుంది, పర్సంటేజెస్ అని ఉంటాయి. ఏమ్మా ఆ చాప్టర్స్ నీకు ఏవైతే ఆ చాప్టర్స్ నీకు తెలిసినప్పుడే ఇక్కడ డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది చేయగలుగుతావు. ముందు మనం నేర్చుకున్నాం ఏంటి, ఈ అనాలిసిస్ టాపిక్స్లోకి వెళ్ళినప్పుడు ఎందుకనేది మీకే అర్థమవుతాయి. కాబట్టి ఇక్కడ చూడండి, మనం టోటల్ చేసుకున్నప్పుడు మార్క్స్ని చూడండి, ఇక్కడ 5 + 2 ఎంత, 5 + 5 10 + 2 ఏంటి, 12 + 3 ఎంత, మనకి 15 + 2 అంటే 17 మార్క్స్ వచ్చాయి దాదాపుగా. లేదు ఇక్కడ తీసుకున్నప్పుడు చూడండి, 7 + 3 ఎంత, మనకి 10 + 1 5 15 15 ఒక 4 ఎన్ని, 19 ఒక 3 22. ఇక్కడ 17 22 వచ్చాయి, మనకి ఇక్కడ 20 25 వచ్చాయి. చూడండి ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసినప్పుడు అనలిటికల్ రీజనింగ్లో మనం 2 లేదా 3 పడతాయి అనుకుంటాం అన్నాం. లేదు ఇక్కడ సపోజ్ వాడు 3 లేదా 4 మార్క్స్కి ఇవ్వచ్చు. ఇక్కడ ఏంటి, లాస్ట్ ఏంటి, మనకి ఫిఫ్త్ యూనిట్లో లాస్ట్ టైం అయితే మనకి 4 క్వశ్చన్స్ పడాయి. ఏంటి, 2019లో 4 క్వశ్చన్స్ పడాయి. యావరేజ్ మీద 2 క్వశ్చన్స్ ప్లస్ రేషియోస్ ప్రపోర్షన్ మీద 1 క్వశ్చన్, ఇంకా పర్సంటేజెస్ మీద 1 క్వశ్చన్ అడగడం జరిగింది. అంటే ఇక్కడ అర్థమెటిక్ ఎబిలిటీకి మరొక 2 మార్కులు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. సో ఇక్కడ చూడండి 2 లేదా 3 అంటే ఏంటి, 3 లేదా 4 క్వశ్చన్స్ పడేదానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఏది, ఇక్కడ మనకి డేటా అనాలిసిస్ ఏది, 4th చాప్టర్లో ఇంకొక మార్క్ ఏంటి, ఇక్కడ మనకి 4th చాప్టర్లో 1 అంటే ఏంటి, మనకి 4 నుంచి 5 క్వశ్చన్స్ పడేదానికి ఆస్కారం ఉండొచ్చు. లాస్ట్ టైం కూడా మనకి 3 క్వశ్చన్స్ అడిగాడు, ఇంకొక క్వశ్చన్ అడగచ్చు. కాబట్టి అప్పుడు మనం టాలీ చేసుకున్నప్పుడు ఇక్కడ ఏంటి, మనకు 1 ఇక్కడ 1 ఇక్కడ 1 పెరిగితే 3 అంటే ఇక్కడ అంటే మనకి 17 + 3 ఎంత, 20 మార్క్స్. 20 మార్క్స్ ఈ విధంగా అడిగేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇది మన ఏంటి, మెంటల్ ఎబిలిటీ సబ్జెక్ట్ విషయానికి వచ్చినప్పుడు వెయిటేజ్ చూసినప్పుడు ఈ విధంగా ఉంటుంది. ఖచ్చితంగా థర్డ్ యూనిట్ అండ్ ఫిఫ్త్ యూనిట్ ప్లస్ ఏంటి, మనకి ఫస్ట్ యూనిట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. థర్డ్ యూనిట్ అంటే ఏంటి, డేటా ఇంటర్ప్రిటేషన్లో మనకి ఒకే చాప్టర్ అంటే 4 సబ్ చాప్టర్స్ ఉంటాయి. 4 సబ్ చాప్టర్లోన ఒక క్వశ్చన్ పడుతుంది, ఆ క్వశ్చన్కి 5 మార్కులు ఇస్తాడు, 5 మార్కులు. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఈ థర్డ్ చాప్టర్ రావాలంటే నీకు ఫిఫ్త్ చాప్టర్ రావాలి. ఇది ఏంటి, మనకి మెంటల్ ఎబిలిటీ అనే సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు వెయిటేజ్ పరంగా మనకు వచ్చేటటువంటి మార్కులు. సో నెక్స్ట్ ఏంటి, మనకి సిలబస్లోకి ప్రవేశించినప్పుడు సిలబస్ ఏ విధంగా ఉంటుందంటే చూడండి, మనం చెప్పామేంటి, 5 సబ్ చాప్టర్లుగా 5 యూనిట్లుగా డివైడ్ చేసుకున్నాం. సో ఫస్ట్ యూనిట్ ఏంటి, మనకి లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ. దీంట్లోకి మనం ప్రవేశించినప్పుడు చూడండి, ఫస్ట్ టాపిక్ ఇచ్చాం లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ అన్నాం. ఇందులో మనకి 14 సబ్ చాప్టర్స్ ఉన్నాయన్నాం. అందులో ఫస్ట్ చాప్టర్ ఏంటి, అనాలజీ అని ఇచ్చాడు. ఇక్కడ అనాలజీ అంటే ఏంటి, పోలిక పరీక్ష. ఫస్ట్ చాప్టర్ ఏమి ఇచ్చాడు మనకి, అనాలజీ పోలిక పరీక్ష.
పోలిక పరీక్ష అంటే ఏంటి? పోలిక పరీక్ష అన్నప్పుడు ఒక ఆబ్జెక్ట్ లేదా ఒక థింగ్ని మనం పోలిక చేయడం, అంటే రిలేషన్షిప్, అంటే ఆ ఆబ్జెక్ట్ యొక్క రిలేషన్షిప్ని ఫైండ్ అవుట్ చేయడమే పోలిక పరీక్ష అంటాం. ఎలాగా? సపోజ్ మనం చూసినప్పుడు జనరల్గా ఇక్కడ పోలిక పరీక్షని ఆడు మళ్ళీ 3 టైప్స్గా డివైడ్ చేశాడు. ఏంటి ఆ 3 టైప్స్ ఏంటి? నెంబర్ అనాలజీ అన్నాడు, అదేవిధంగా జనరల్ అనాలజీ అన్నాడు, థర్డ్ ఏమి ఇచ్చేసాడు మనకి? లెటర్ లేదా వర్డ్ అనాలజీ అన్నాడు. అంటే సంఖ్యా పోలిక పరీక్ష, సాధారణ పరీక్ష మరియు పదాల పోలిక పరీక్ష లేదా ఆల్ఫాబెటికల్ లెటర్స్ యొక్క పోలిక పరీక్ష అన్నాం. అంటే అనాలజీ అన్నప్పుడు ఏ విధంగా చదవాలి అన్నప్పుడు ఈ విధంగా, అంటే డాష్ ఈజ్ డాష్ ఈజ్ యాస్ డాష్ ఈజ్ డాష్ అని ఇస్తాడు. అంటే ఏంది ఇక్కడ ఏదో సమ్ పర్టికులర్ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఇది డాష్ అయితే డాష్ ఈజ్ని మనం ఏమంటాము? సపోజ్ ఇక్కడ చూడండి, ఈ సింబల్స్ గమనించినప్పుడు ఈ ఇష్ట ఉంది కదా, దీన్ని ఈజ్ అని పలుకుతాం. ఏంటి? ఈజ్ అని పలుకుతాం. అదేవిధంగా దీన్ని ఇక్కడ మనం ఏమంటాం? ఈజ్ యాజ్ అని పలుకుతాం. ఏమ్మా మనం క్వశ్చన్ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ 2 ఈజ్ 5 అన్నాడు, 2 ఈజ్ 5. అయితే 3 ఈజ్ డాష్ అన్నాడు. చూడండి, ఇక్కడ మనకు 2 పార్ట్లు ఉన్నాయి. ఈ అనాలజీలో 2 పార్ట్స్ ఉంటాయి. 2 పార్ట్స్ అంటే ఏంటి? 2 ఈజ్ 5 అన్నప్పుడు ఇది ఫస్ట్ పార్ట్గా అనుకుంటే, 3 ఈజ్ డాష్ అన్నప్పుడు ఇది సెకండ్ పార్ట్ అవుతుంది. అంటే మనం అనాలజీ చేయాలంటే 2 పార్ట్లుగా డివైడ్ చేసుకోవాలి. మనం ఆడు ఇచ్చేస్తాడు, మనం వాటిని 2 పార్ట్లుగా డివైడ్ చేసుకుంటే మనకి అర్థమవుతుంది. ఏంటి? ఈ ఫస్ట్ పార్ట్ రిలేషన్, మనం రిలేషన్ అన్నాం కాబట్టి అనాలజీలో ఈ ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో ఈ ఫస్ట్ పార్ట్ యొక్క రిలేషన్ నువ్వు ఫైండ్ అవుట్ చేయగలిగితే సెకండ్ పార్ట్ నీకు ఆన్సర్ వచ్చేసినట్టే. అంటే ఏంటి? ఇక్కడ అనాలజీలో పోలిక అంటున్నాం కాబట్టి ఫస్ట్ పార్ట్ యొక్క రిలేషన్ ఏ విధంగా ఉందో సెకండ్ పార్ట్ రిలేషన్ అదే విధంగా నీకు రావాలి, పోలిక చేయాలి. ఈ ఫస్ట్ పార్ట్ తీసుకున్నప్పుడు ఫస్ట్ పార్ట్ నుండి సెకండ్ పార్ట్ని పోలిక చేయాలి. చూడండి, ఇక్కడ మనం ఈ రిలేషన్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఏంటి? ఇక్కడ 2 ఈజ్ 5 అన్నాడు. 2 అనేది 5గా మారినప్పుడు 2 అనేది 5గా అయితే 3 అనేది ఏ విధంగా అవుతుంది అన్నాడు. 3 అనేది ఏ విధంగా అవుతుంది అన్నాడు. చూడండి, ఇక్కడ 2 అనేది 5గా ఏ విధంగా అయ్యింది? చూడండి, ఇక్కడ 2ని స్క్వేర్ చేసినప్పుడు 4 ప్లస్ 1 చేస్తే మనకు 5 అనేది వచ్చింది. 2ని స్క్వేర్ చేసి ప్లస్ 1 యాడ్ చేసినప్పుడు 5 అనేది వచ్చింది. ఇంకో రకంగా ఏ విధంగా చేయొచ్చు? చూడండి, 2 ఇంటూ 2 ఎంత? 4 ప్లస్ 1 ఎంత? మనకి 5. ఇది సెకండ్. ఇంకో రకంగా ఏ విధంగా చేయొచ్చు గమనించండి. ఇంకో థర్డ్ మనకి మూడో ప్రాసెస్ తీసుకున్నప్పుడు చూడండి, 2 ఇంటూ 3 ఇజ్ ఈక్వల్ టు 6 మైనస్ 1 ఏంటి? ఇక్కడ 5 వస్తుంది. ఈ విధంగా మనం ఏంటి? డిఫరెంట్గా దీని యొక్క రిలేషన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. డిఫరెంట్గా రిలేషన్స్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇటువంటి సేమ్ రిలేషనే ఇక్కడ అప్లై చేయాలి. చూడండి, ఇక్కడ 3కి అప్లై చేసినప్పుడు తెలుస్తుంది. ఏంటి? ఫస్ట్ ఏం చేశాడు? 3ని స్క్వేర్ చేయాలి. 3ని స్క్వేర్ చేసి ప్లస్ 1 యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకి? 9 ఇంటూ 9. 9 స్క్వేర్ అంటే 3 ఇంటూ 3 స్క్వేర్ అంటే 9. 9 ప్లస్ 1 ఎంత మనకి? 10. 9 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 10. సెకండ్ రిలేషన్ ఏం చేశాడు? 2ని 2తో మల్టిప్లై చేశాడు. ఇక్కడ కూడా మనము 3ని 2తో మల్టిప్లై చేయాలి. 3 ఇంటూ 2 ఈక్వల్ టు 6 ప్లస్ 1 యాడ్ చేశాడు. ఎంత మనకి? 7 అనేది వచ్చింది. థర్డ్ రిలేషన్ తీసుకున్నప్పుడు ఆ థర్డ్ రిలేషన్లో చూడండి ఏం చేశాడు? 2 ఇంటూ 3. ఇక్కడ మనము 3 ఇంటూ 3 చేసి మళ్ళీ ఇక్కడ ఏమన్నాడు? -1 తీసుకున్నాడు. అంటే 3 ఇంటూ 3 ఎంత మనకి? 9 మైనస్ 1 అంటే 8. ఇలాగా 3 డిఫరెంట్ రిలేషన్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం. అయితే ఇప్పుడు ఆన్సర్ ఏదవుతుంది సార్ అన్నప్పుడు 2 అనేది 5గా అయినప్పుడు 3 అనేది డాష్ అంటే 10 అవ్వచ్చు. 10 అనేది అవుతుంది. లేదు
2 ఇంటూ 2 4 అంటే ఏంటి? 2 అనేది 5 అయినప్పుడు 3 అనేది ఏమవుతుంది? 7 అవుతుంది. లేదు ఆప్షన్ కూడా వాడు ఆప్షన్స్లో ఇవ్వలేదు. అప్పుడు ఏమవుతుంది మనకి? 2 అనేది 5 అయినప్పుడు 3 అనేది 8 అవ్వచ్చు. ఇలాగా మనకి ఇక్కడ 3 ఆన్సర్స్ వచ్చాయి. 3 ఆన్సర్స్లోన ఏదో ఒక ఆన్సరే వాడు అక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆప్షన్స్లో ఏదో ఒక ఆన్సర్ మాత్రమే ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఖచ్చితంగా 3 ఎట్టి పరిస్థితుల్లోన 3 ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరగదు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఈ మూడిట్లో ఏదో ఒక రిలేషన్ మాత్రమే ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సో మనం సెకండ్ టాపిక్ ఏంటి? ఇక్కడ జనరల్ అనాలజీ అని ఇచ్చాడు. ఏంటి? ఫస్ట్ యూనిట్లో సెకండ్ టాపిక్ జనరల్ అనాలజీ అన్నాడు. ఈ జనరల్ అనాలజీలో ఏ విధంగా క్వశ్చన్స్ పడతాయంటే, జనరల్గా మనం డైలీ లైఫ్లో చూసేటటువంటి క్వశ్చన్స్, అంటే జనరల్గా మనం రోజు డైలీ లైఫ్లో చూస్తుంటాం. సపోజ్ ఇక్కడ మనం ఈ బిల్డింగ్ తీసుకున్నప్పుడు ఈ బిల్డింగ్ ఒక గేట్ ఉంటుంది. లేదు ప్రజెంట్ ఈ మన ఫ్లోర్ మాత్రమే తీసుకున్నప్పుడు ఎంటర్ అవ్వడానికి ఒక డోర్ ఉంటుంది. ఇక్కడ అంటాడు ఏమంటాడంటే బిల్డింగ్కి డోర్ ఉన్నప్పుడు ఈజ్ యాజ్ కాంపౌండ్. కాంపౌండ్ ఈజ్ డాష్ అంటాడు. అంటే ఇక్కడ బిల్డింగ్ అన్నప్పుడు మనం తీసుకున్నప్పుడు హౌస్ అనేది తీసుకోండి. బిల్డింగ్ అంటే హౌస్ అనేది తీసుకున్నప్పుడు హౌస్ ఈజ్ డోర్ ఈజ్ యాజ్ కాంపౌండ్ ఈజ్ డాష్ అన్నాడు. హౌస్ ఈజ్ డోర్ ఈజ్ యాజ్ కాంపౌండ్ ఈజ్ డాష్ అన్నాడు. ఇక్కడ మనకి గమనించినట్లయితే హౌస్ అనేదానికి, హౌస్ అంటే ఏంటి? మనకి ఇల్లు. ఇల్లు అనేదానికి డోర్ ఉంటుంది. అదేవిధంగా కాంపౌండ్ అనేదానికి ఏముంటుంది? ఇక్కడ మన కాంపౌండ్ అంటే మన ప్రహారీ గోడకి ఏముంటుంది? గేట్ ఉంటుంది. ఈ విధంగా అడుగుతాడు. ఇది జనరల్గా. లేదు వాడు మన ఏపీ స్టేట్ తీసుకున్నప్పుడు ఏపీ స్టేట్కి ఏంటి? అమరావతి అనే క్యాపిటల్ ఉంటుంది. ఏమంటాడు? ఏపీ ఈజ్ అమరావతి ఈజ్ యాజ్ కర్ణాటక ఈజ్ డాష్ అంటాడు. అంటే ఏపీ స్టేట్కి అమరావతి క్యాపిటల్ అయినప్పుడు, ఏపీ స్టేట్కి అమరావతి అనేది క్యాపిటల్ అయినప్పుడు కర్ణాటక స్టేట్కి ఏమవుతుంది? క్యాపిటల్ బెంగళూరు. సో ఈ విధంగా క్వశ్చన్స్ పడతాయి. లేదు కంట్రీస్ తీసుకున్నప్పుడు కంట్రీస్ కరెన్సీస్, కంట్రీస్ క్యాపిటల్స్, కంట్రీస్ ఎంబ్లమ్స్, స్టేట్స్ ఎంబ్లమ్స్, ఈ విధంగా జనరల్గా ఇందులో క్వశ్చన్స్ పడుతుంటాయి. నెక్స్ట్ మనము ఈ ఫస్ట్ యూనిట్ అనాలజీలో ఈ 3 చాప్టర్స్ చూసినప్పుడు ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటి? ఈ ఫస్ట్ యూనిట్లో సబ్ చాప్టర్ 1 కంప్లీట్ అయిపోయిన తర్వాత సెకండ్ చాప్టర్లోకి మనము ఎంట్రీ అవుతాం. అంటే ఏంటి? సెకండ్ చాప్టర్ ఏమి ఇచ్చాడు మనకు? క్లాసిఫికేషన్స్ లేదా ఆడ్ మ్యాన్ అవుట్ అన్నాడు. క్లాసిఫికేషన్స్ లేదా ఆడ్ మ్యాన్ అవుట్ ఏంటి? భిన్న పరీక్ష అన్నాడు. ఇక్కడ మన క్వశ్చన్స్ ఏ విధంగా ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుందంటే, ఇక్కడ మళ్ళీ మనకి 3 సబ్ చాప్టర్లుగా డివైడ్ చేయడం జరిగింది. ఏంటి? ఆల్ఫాబెటికల్ లెటర్స్ క్లాసిఫికేషన్ అన్నాడు. లేదు నెంబర్ క్లాసిఫికేషన్ అన్నాడు. థర్డ్గా జనరల్ క్లాసిఫికేషన్ అని అన్నాడు. ఇక్కడ మళ్ళీ 3 సబ్ చాప్టర్లుగా డివైడ్ చేశాడు. ఇక్కడ క్వశ్చన్స్ ఏ విధంగా పడతాయన్నప్పుడు ఆడ్ మ్యాన్ అవుట్ అన్నాడు. క్లాసిఫికేషన్ లేదా ఆడ్ మ్యాన్ అవుట్ అంటే భిన్నమైన దానిని బయటకు లాగాలి. అంటే అక్కడ క్వశ్చన్స్లో 4 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ 4 ఆప్షన్స్లోన ఒక ఆప్షన్ ఏదైతే ఉందో ఆ ఒక ఆప్షన్ని బయటకు లాగాలి. అంటే ఏంటి? 4 ఆప్షన్స్లో 3 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో 3 ఆప్షన్స్ అనేటివి సేమ్ కేటగిరీకి ఉంటాయి, సేమ్ కేటగిరీకి సంబంధించి ఉంటాయి. మిగిలిన ఒక ఆప్షన్ అది డిఫరెంట్గా ఉంటుంది, ఆ కేటగిరీకి చెంది ఉండదు. కాబట్టి ఈ డిఫరెంట్ ఆప్షన్ని మనం బయటకు లాగినప్పుడు ఈ క్లాసిఫికేషన్ ఏదైతే ఉందో లేదు ఆడ్ మ్యాన్ అవుట్ ఏదైతే ఉందో ఆ ఆడ్ మ్యాన్ అవుట్ అనేది బయటకు ఫైండ్ అవుట్ చేయొచ్చు. 3 ఆప్షన్స్ సేమ్ కేటగిరీకి చెందినట్టు ఉంటాయి. ఒక ఆప్షన్ ఏదైతే ఉందో ఆ ఒక ఆప్షన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్గా ఉండేదే మనకు ఆన్సర్ అవుతుంది. చూడండి డిఫరెంట్గా ఏ విధంగా ఉంటుంది అంటే, మనం జనరల్గా తీసుకున్నప్పుడు ఒక సర్కిల్ తీసుకున్నప్పుడు ఇక్కడ 4 ఆప్షన్స్ ఇస్తాడు. సర్కిల్స్ 4 సర్కిల్స్ ఇచ్చేసి, సర్కిల్సే కాదు ఏ ఫిగర్స్ అన్నా ఇవ్వచ్చు. ఫస్ట్ సర్కిల్లో ట్రయాంగిల్ అనేది బిల్డ్ చేయడం జరుగుతుంది. సెకండ్ సర్కిల్లో స్క్వేర్ చేస్తాడు.
అదే థర్డ్ సర్కిల్ వచ్చేసరికి రెక్టాంగిల్ తీసుకుంటాడు, ఫోర్త్ సర్కిల్లో సర్కిల్ తీసుకుంటాడు. ఇలాగా 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఈ 4 ఆప్షన్స్ ఇచ్చేసి భిన్నమైన దానిని గుర్తించండి అన్నాం. భిన్నమైన దానిని గుర్తించండి అన్నప్పుడు ఇక్కడ గమనించండి, సర్కిల్లో ఇక్కడ ఏమొచ్చింది మనకి ట్రయాంగిల్, సర్కిల్లో ట్రయాంగిల్ రావడం జరిగింది. సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి సర్కిల్లో మనకేంటి స్క్వేర్ అంటే చతురస్రం అనేది ఉండడం జరిగింది ఏమ్మా. అదేవిధంగా థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి ఇక్కడ మన వృత్తంలో ఏముంది రెక్టాంగిల్ ఏదైతే ఉందో రెక్టాంగిల్ అంటే ఏంటి దీర్ఘ చతురస్రం అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఫోర్త్ ఆప్షన్ జాగ్రత్తగా గమనించండి, ఫోర్త్ ఆప్షన్లో మనకి సర్కిల్లో సర్కిల్ అంటే వృత్తంలో వృత్తము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ చూడండి డిఫరెంట్గా ఏముంది మనకి, ఈ 3 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ మూడు ఆప్షన్స్ ఏదో ఒక ఫిగర్ అంటే డిఫరెంట్ ఫిగర్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కానీ ఈ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసరికి ఈ ఫోర్త్ ఆప్షన్లో సర్కిల్లో సర్కిల్ ఉంది అంటే సేమ్ ఫిగర్ ఉంది. కాబట్టి ఇక్కడ డిఫరెంట్గా ఏముంది, ఈ మూడిటి పైన డిఫరెంట్గా సర్కిల్లో సర్కిల్ ఉంది. కాబట్టి అప్పుడు మనకి ఆడ్ మ్యాన్ అవుట్ ఏది అన్నప్పుడు మనకి ఆన్సర్ ఏమవుతుంది, ఈ ఫోర్త్ ఆప్షన్ అవుతుంది. ఈ విధంగా భిన్న పరీక్ష అనేది ఉంటుంది. చేద్దాం మనం రెగ్యులర్ క్లాస్లో ఈ ఆల్ఫాబెటికల్ లెటర్స్లో ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు, నెంబర్ సిరీస్లో అంటే నెంబర్ క్లాసిఫికేషన్ నెంబర్ ఆడ్ మ్యాన్ అవుట్లో ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు, అదేవిధంగా జనరల్ క్లాసిఫికేషన్లో ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారనే దాని గురించి రెగ్యులర్ క్లాస్లో 1 by 1 అంటే ఏంటి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్దాం. నెక్స్ట్ టాపిక్ చూస్తే చూడండి థర్డ్ సబ్ చాప్టర్ ఏంటి, 1వ యూనిట్లో ఫస్ట్ యూనిట్లో థర్డ్ సబ్జెక్ట్ 3 సబ్ చాప్టర్ ఏంటి ఏమిచ్చాడు, కోడింగ్ అండ్ డీకోడింగ్ అని ఇచ్చాడు. ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్లో మళ్ళీ 3 చాప్టర్లుగా డివైడ్ చేయడం జరిగింది. ఏంటి ఇక్కడ వర్డ్ కోడింగ్, మెసేజ్ కోడింగ్, అనలిటికల్ కోడింగ్. ఏమ్మా కోడింగ్ అండ్ డీకోడింగ్లో 3 సబ్ చాప్టర్స్ మళ్ళీ తీసుకోవడం జరిగింది. ఏంటి వర్డ్ కోడింగ్, మెసేజ్ కోడింగ్ అండ్ అనలిటికల్ కోడింగ్. ఇక్కడ క్వశ్చన్స్ ఏ విధంగా పడతాయి, సపోజ్ మనము ఈ వర్డ్ కోడింగ్ అంటే ఏంటి ఆల్ఫాబెటికల్ కోడింగ్ తీసుకున్నప్పుడు క్వశ్చన్స్ ఏ విధంగా పడతాయి గమనిద్దాం. చూడండి ఇక్కడ మనం క్వశ్చన్ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు NSBCAM ఈ NSBCAMని ఏ విధంగా డీకోడ్ చేస్తున్నాడు అంటే ఆడు చూడండి NSBCAMను OTCDBNగా డీకోడ్ చేయడం జరిగింది. NSBCAMను OTCDBNగా డీకోడ్ చేశాడు. అయితే ఏమంటాడు ఆడు క్వశ్చన్లో NSBCAMను OTCDBNగా రాసినప్పుడు ASHOKను ఏ విధంగా రాస్తాడు అంటాడు. అంటే ఏంటి NSBCAMను ఈ విధంగా డీకోడ్ చేసినప్పుడు ASHOKను ఏ విధంగా డీకోడ్ చేస్తారు అంటాడు. అయితే ఇక్కడికి వచ్చేసరికి మనం ఇది మనకు పర్ఫెక్ట్గా రావాలంటే ఈ ఆల్ఫాబెట్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ఫాబెట్స్కి నీకు నెంబరింగ్ తెలిసి ఉండాలి. ఏంటి జనరల్గా మనకి 26 ఆల్ఫాబెట్స్ ఉంటాయి. కాబట్టి ఆ 26 ఆల్ఫాబెట్స్ నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆ నెంబర్స్ నీకు తెలుసుంటేనే ఈ క్వశ్చన్ అంటే తొందరగా చేయడానికి ఆస్కారం ఉంటుంది. అది రెగ్యులర్ క్లాస్లో ఏ విధంగా నేర్చుకోవాలనేది చూద్దాం. అయితే ఇక్కడ చూడండి ఫస్ట్ ఈ ఎగ్జాంపుల్ మనం చేసినప్పుడు N అంటే మనకి 14th ఆల్ఫాబెట్ అవుతుంది, 14th లెటర్. N అంటే 14th. అదేవిధంగా S అంటే ఏంటి 19th ఆల్ఫాబెట్. B అంటే సెకండ్ ఆల్ఫాబెట్ అవుతుంది, అంటే సెకండ్ లెటర్ అవుతుంది. ఏంటి ఎక్కడ ఆల్ఫాబెట్లో. C అన్నప్పుడు థర్డ్ లెటర్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ A అన్నాడు, A అంటే ఏంటి 1. M అంటే 13 అవుతుంది, 13 ఆల్ఫాబెట్ M అవుతుంది. చూడండి మనం నెంబరింగ్ ఇచ్చినప్పుడు ఏంటి 14, 19, 2, 3, 1 అండ్ 13. అదేవిధంగా ఇక్కడ కూడా నెంబరింగ్ ఇవ్వాలి, ఇక్కడ కూడా నెంబరింగ్ ఇవ్వాలి. ఇచ్చినప్పుడు చూడండి O అంటే ఏంటి మనకి 15 అవుతుంది, T అంటే 20. అదేవిధంగా C అన్నప్పుడు 3, D అంటే ఏంటి మనకి ఫోర్త్ లెటర్ D. ఏమా సెకండ్ లెటర్ ఏంటి B, సెకండ్ లెటర్ B. N ఇచ్చాడు, N అంటే ఏంటి 14th లెటర్ అవుతుంది.
కాబట్టి చూడండి ఇక్కడ గమనించినప్పుడు ఇక్కడ ఎన్ అనేది 14 అయినప్పుడు ఇక్కడ 14th లెటర్ వస్తే సెకండ్ హాఫ్లో ఏమొస్తుందో మనకి 15th లెటర్ వస్తుంది. ఇక్కడ చూడండి 19, ఎస్ అంటే ఏంటి 19 కాబట్టి ఇక్కడ చూడండి 20 వచ్చింది, 20 లెటర్ వచ్చింది. మనం గమనించినట్లయితే జాగ్రత్తగా +1 +1 +1 +1 యాడ్ చేసుకుంటూ పోయాడు. అంటే ఇక్కడ మనకి 14కి +1 యాడ్ చేశాడు. 14 +1 యాడ్ చేస్తే 15 అవుతుంది. ఆ 15th లెటర్ ఇక్కడ ఇచ్చాడు. అంటే ఎన్కి +1 యాడ్ చేస్తే 15 అవుతుంది. 15 అయినప్పుడు ఓ అనే లెటర్ వస్తుంది. అంటే ఏంటి నెక్స్ట్ సెకండ్ లెటర్ ఏంటి 19 అన్నాడు. 19కి +1 యాడ్ చేసినప్పుడు 20 అవుతుంది. ఈ 20 అవుతుంది. ఈ 20 లెటర్స్ని అంటే ఇక్కడ ఇచ్చేసాడు. అంటే 20. అదేవిధంగా బీకి అంటే ఏంది బీకి +1 అంటే 2కి +1 యాడ్ చేసినప్పుడు 3 అవుతుంది. ఇక్కడ మనకి సి 3 రావడం జరిగింది. అదేవిధంగా 3 ఇక్కడ ఏంటి 3 ఇచ్చాడు. 3కి +1 యాడ్ చేశాడు. అంటే ఏంటి 4 అయింది. ఏకి +1 యాడ్ చేస్తే ఏంటి 2 అంటే ఏ అంటే 2 కాబట్టి 1 + 1 ఎంత 2. అదేవిధంగా ఎం అంటే మనకి 13 అవుతుంది. 13కి +1 యాడ్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది 14th లెటర్ అవుతుంది. ఈ విధంగా ఏంటి +1 +1 యాడ్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఒక ఏంటి దీన్ని డీకోడ్ చేసినప్పుడు ఇది వచ్చింది. ఏంటి OTCDBN అనే ఒక వర్డ్ వచ్చింది. ఈ NSBCIM అనే దాన్ని డీకోడ్ చేసినప్పుడు ఈ వర్డ్ వచ్చింది. అంటే డీకోడ్ చేయడంలో భాగంగా వాడు ఏం చేశాడు ప్రతి లెటర్కి +1 +1 +1 యాడ్ చేసుకుంటూ పోయాడు. అదే విధంగా సేమ్ +1 +1 +1 యాడ్ చేస్తే ఈ ASHOK అశోక్ యొక్క డీకోడ్ వర్డ్ ఏదైతే ఉందో ఆ వర్డ్ మనకు వస్తుంది. ఏమ్మా ఇక్కడ ఏ కాన్సెప్ట్లో అయితే చేసావో ఏ రిలేషన్షిప్ అయితే మెయింటైన్ చేసావో సెకండ్ పార్ట్లో కూడా అంటే వచ్చినటువంటి క్వశ్చన్లో కూడా నువ్వు సేమ్ రిలేషన్ అనేది చేస్తేనే నీకు ఇక్కడ పర్ఫెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం సేమ్ రిలేషన్ చేసినప్పుడు ఏంటి +1 +1 +1 యాడ్ చేస్తూ వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ డీకోడ్ వర్డ్ వస్తుంది. చూడండి దీనికి మనం +1 యాడ్ చేసినప్పుడు ఫస్ట్ ఏం చేయాలి +1 యాడ్ చేయాలంటే వీటి యొక్క నెంబరింగ్ అనేది మనకు తెలిసి ఉండాలి. ఆల్ఫాబెట్స్ యొక్క నెంబరింగ్ తెలిసి ఉండాలి. ఇప్పుడు ఆ నెంబరింగ్ మనము చూసినప్పుడు ఏ అంటే ఏంటి మనకి ఎన్నో ఆల్ఫాబెట్ అవుతుంది ఏ అంటే ఫస్ట్ ఆల్ఫాబెట్ అవుతుంది. ఏ అంటే ఫస్ట్ ఆల్ఫాబెట్ అవుతుంది. ఎస్ అన్నప్పుడు ఎస్ అనేది మనకి ఏంటి 19th ఆల్ఫాబెట్ అవుతుంది. హెచ్ అంటే 8th ఆల్ఫాబెట్ అవుతుంది. ఓ అన్నప్పుడు 15th ఆల్ఫాబెట్ అవుతుంది. ఓ అంటే ఏంటి 15th ఆల్ఫాబెట్. ఏమ్మా అదేవిధంగా కే ఇచ్చాడు. కే అంటే ఏంటి మనకి 11 ఆల్ఫాబెట్ అవుతుంది. కే 11 ఆల్ఫాబెట్ అవుతుంది. ఇప్పుడు ఏంటి నెంబరింగ్ ఇచ్చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు +1 +1 యాడ్ చేయాలి. ఫస్ట్ అంటే ఏకి నెంబరింగ్ ఏంటి 1 ఆల్ఫాబెట్ కాబట్టి 1 + 1 అంటే ఏంటి 1 + 1 అంటే మనకి 2 అనే ఆల్ఫాబెట్ ఇక్కడ రావాలి. ఏకి 2 ఆల్ఫాబెట్ వస్తుంది. అదేవిధంగా ఎస్ అంటే ఏంటి 19 + 1 అంటే ఏంటి 20. హెచ్ అంటే 8 కాబట్టి 8 + 1 చేయాలి. అంటే ఎంత మనకి 9 అనే ఆల్ఫాబెట్ వస్తుంది. ఏమ్మా అదేవిధంగా ఓ ఇచ్చాడు. ఓ అంటే ఎంత 15th కాబట్టి 15th ఆల్ఫాబెట్ కాబట్టి 15th +1 యాడ్ చేస్తే ఏంటి 16 అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ ఏమి ఇచ్చాడు మనకి కే ఇచ్చాడు. కే అంటే 11th ఆల్ఫాబెట్ కాబట్టి 11కి +1 యాడ్ చేయాలి. 11కి +1 యాడ్ చేసినప్పుడు నీకు 12 ఆల్ఫాబెట్ ఏదైతే ఉందో 12 ఆల్ఫాబెట్ అవుతుంది. అంటే మనం ఇక్కడ ఏంటి ఇక్కడ డీకోడ్ చేసినప్పుడు ఏమొచ్చింది మనకి ఫస్ట్ సెకండ్ లెటర్ దాని తర్వాత 20th లెటర్ దాని తర్వాత 9 లెటర్ దాని తర్వాత 16th లెటర్ వస్తుంది. ఫైనల్గా 12 అంటే 12 లెటర్ వస్తుంది. ఇప్పుడు మనము నెంబరింగ్ ఇచ్చుకున్నాము. ఆ నెంబర్స్ని ఆల్ఫాబెట్ రాసినప్పుడు ఈ అశోక్ యొక్క డీకోడ్ అనేది మనకు వచ్చేస్తుంది. డీకోడింగ్ అనేది వస్తుంది. చూడండి ఏం రాస్తాం ఇప్పుడు మనము వర్డ్ రాసినప్పుడు చూడండి ఇక్కడ సెకండ్ అన్నాం. సెకండ్ ఆల్ఫాబెట్ ఏమవుతుంది మనకి బి అనేది అవుతుంది. 20 అన్నాం. 20 ఆల్ఫాబెట్ మనకి ఏమవుతుంది టీ. అదేవిధంగా 9 అన్నాం. నెక్స్ట్ ఏమొచ్చింది 9 ఆల్ఫాబెట్ ఏంటి 9 ఆల్ఫాబెట్ ఏంటి మనకి ఐ. ఏమ్మా ఇంకేముంది ఇక్కడ 16 ఉంది. 16 ఆల్ఫాబెట్ ఏమవుతుంది పి ఏదైతే ఉందో పి అనేది 16th ఆల్ఫాబెట్ అవుతుంది. ఏమ్మా అదేవిధంగా 12 అన్నాడు. 12 అన్నప్పుడు మనకేంటి ఎల్ ఆల్ఫాబెట్ ఏదైతే ఉందో ఎల్ వస్తుంది. ఏంటి అశోక్ని డీకోడ్ చేసినప్పుడు ఏమొచ్చింది మనకి BTIPL అని వచ్చింది.
ఈ విధంగా ఏంటి కోడింగ్ అనే డీకోడింగ్లో క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో మనం రెగ్యులర్ క్లాస్లో ఈ టాపిక్స్ ఏంటి, ఈ 3 సబ్ టాపిక్స్ గురించి స్టెప్ బై అంటే 1 by 1 ఏం క్వశ్చన్స్ అంటే ఏ మోడల్స్ ఉంటాయి, ఏ విధంగా అడుగుతానే గురించి రెగ్యులర్ క్లాస్లో నేర్చుకున్నాం. నెక్స్ట్ టాపిక్ ఏంటి, నెక్స్ట్ టాపిక్ చూసినప్పుడు ఫస్ట్ యూనిట్లో 4th సబ్ చాప్టర్. ఇప్పుడు ఇప్పటి వరకు మనకి 3 సబ్ చాప్టర్స్, ఫస్ట్ యూనిట్లో 3 సబ్ చాప్టర్ కంప్లీట్ చేసాం. సిలబస్ ఏ విధంగా ఉండే దాని గురించి చూసాం. ఇప్పుడు 4th సబ్ చాప్టర్ చూస్తున్నాం. ఈ 4th సబ్ చాప్టర్లో మళ్ళీ 3 సబ్ చాప్టర్లుగా డివైడ్ చేయడం జరిగింది. ఏంటి, ఆల్ఫాబెటికల్ సిరీస్, అదేవిధంగా లెటర్ సిరీస్, సో నెంబర్ సిరీస్ అన్నాడు. 4th చాప్టర్ ఏంటి, 4th సబ్ చాప్టర్ ఏంటి, సిరీస్ అంటే శ్రేణులు అన్నాడు. ఆ శ్రేణుల్లో మళ్ళీ 3 టాపిక్స్ తీసుకున్నాడు, ఆల్ఫాబెటికల్ సిరీస్, లెటర్ సిరీస్ అండ్ నెంబర్ సిరీస్. ఇక్కడ క్వశ్చన్స్ ఏ విధంగా పడతాయి అన్నప్పుడు మనం చూస్తే చూడండి ఏ విధంగా అడుగుతాడంటాడు. సో 2, 8, 3, 27, 4 డాష్ అంటాడు. అంటే ఇక్కడ ఈ సిరీస్లో నెక్స్ట్ నెంబర్ ఏది అన్నాడు. ఒక సిరీస్ ఇచ్చేసి నెక్స్ట్ నెంబర్ ఏది అంటాడు. లేదు, మొత్తం సిరీస్ ఇచ్చేసి ఆ సిరీస్లో తప్పుగా ఉండేది ఏది అంటాడు. ఈ విధంగా క్వశ్చన్స్ రావడం జరిగింది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ నెంబర్ని అంటే ఈ ఎగ్జాంపుల్ను గమనించినప్పుడు 2, 8, 3, 27, 4 డాష్ అన్నాడు. అంటే ఈ డాష్ అంటే ఇక్కడ ఈ క్వశ్చన్ మార్క్ ఉండే ప్లేసు ఏ నెంబర్ వస్తుందో మనం కనుక్కోవాలి. ఆ నెంబర్స్ నీకు ఆప్షన్స్లోనే ఇచ్చేస్తాడు. కాబట్టి ఈ సిరీస్ మనం కనుక్కున్నప్పుడు ఇక్కడ చూడండి రిలేషన్ కనుక్కోవాలి. రిలేషన్ అనేది ఏ విధంగా పోయింది, ఏ విధంగా చివరి వరకు ఉంది అనేది నువ్వు కనుక్కోవాల్సి వస్తుంది. ఇక్కడ మనం రిలేషన్ కనుక్కున్నప్పుడు ఏ విధంగా ఉందంటే గమనిస్తే 2, 8, 3, 27, 4 అన్నాడు. చూడండి, జాగ్రత్తగా గమనించినప్పుడు 2ని మనము క్యూబ్ చేసినప్పుడు అంటే ఏంటి, 2 క్యూబ్ అంటే 2 ఇంటూ 2 చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, 8 వస్తుంది. అవునా, చూడండి జాగ్రత్తగా, 2 ఇంటూ 2 4, 4 2 8. సో 2ని క్యూబ్ చేసినప్పుడు 8 వస్తుంది. అదేవిధంగా 3ని క్యూబ్ చేస్తే మనకి ఏమొస్తుంది, చూడండి గమనించండి జాగ్రత్తగా, 3 ఇంటూ 3 అంటే ఏంటి, 3 ఇంటూ 3 9, 9 ఇంటూ 3 27. అంటే 3ని క్యూబ్ చేసినప్పుడు 27 వస్తుంది. ఏమ్మా, అదేవిధంగా 4ని క్యూబ్ చేయాలి. ఎందుకు, ఇక్కడ 2ని క్యూబ్ చేశాడు, అదేవిధంగా 3ని కూడా క్యూబ్ చేశాడు. 2ని క్యూబ్ చేసినప్పుడు 8 వచ్చింది, 3ని క్యూబ్ చేసినప్పుడు 27 వచ్చింది. కాబట్టి రిలేషన్ ఏం తెలుస్తుంది మనకి, క్యూబింగ్ ద నెంబర్స్ అంటున్నాడు. రిలేషన్ ఏముంది, క్యూబ్ చేయాలని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ 4ని క్యూబ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ వస్తుంది, అదే ఆన్సర్ అవుతుంది. కాబట్టి 4ని క్యూబ్ చేసినప్పుడు ఎంత అవుతుంది ఏంటి, మనకి 4 క్యూబ్డ్ అన్నప్పుడు 4 ఇంటూ 4 అంటే ఏంటి, 4 ఇంటూ 4 16, 16 ఇంటూ 4 ఎంత మనకి 64, 4 4 16, 16 4 64. అప్పుడు మనకి ఆన్సర్ ఏదవుతుంది 64. సో 64. ఈ విధంగా ఈ సిరీస్లో అంటే శ్రేణులలో ఈ విధంగా క్వశ్చన్స్ పడతాయి. నెక్స్ట్ మోడల్ ఏంటి, ఇలాగా నెంబర్ ఇచ్చేసి అన్ని సిరీస్ ఇచ్చేసిన తర్వాత అందులో తప్పుగా సిరీస్ అంటే ఇవి ఒక రిలేషన్ అనేది మెయింటైన్ చేస్తూ మధ్యలో ఆ రిలేషన్ని బ్రేక్ చేస్తాడు. ఇక్కడ 2 క్యూబ్ 3 క్యూబ్ 4 క్యూబ్ అన్నాం. 2 క్యూబ్ 3 క్యూబ్ 4 క్యూబ్ 5 క్యూబ్ ఇచ్చేసి మధ్యలో 3 స్క్వేర్ అంటే ఇక్కడ 3 క్యూబ్ ఇవ్వకున్నా 3 స్క్వేర్ ఇవ్వచ్చు. అప్పుడు తప్పుగా అంటే ఇక్కడ తప్పుగా ఉండేదేంటి, 3 స్క్వేర్ ఉంది కాబట్టి ఇది తప్పుగా అని మనం చెప్తాం. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, ఇది అవుతుంది. కాబట్టి సిరీస్ మీద ఈ విధంగా క్వశ్చన్స్ పడతాయి. నెక్స్ట్ చాప్టర్ ఏంటి అంటే ఇప్పటి వరకు మనం ఫస్ట్ యూనిట్లో 4 సబ్ చాప్టర్స్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి 5th చాప్టర్ ఏంటి, ఫస్ట్ యూనిట్లో మనకి 5th చాప్టర్ ఏమిచ్చాడు, బ్లడ్ రిలేషన్స్ అన్నాడు, రక్త సంబంధాలు. మీకు నేను స్టార్టింగ్లోనే చెప్పా ఏమని, మెంటల్ ఎబిలిటీ అనేది
మనం డైలీ లైఫ్లో చూస్తున్నటువంటి ప్రతి రిలేషను ప్రతి ఆబ్జెక్టివ్ అని చెప్పాను. చూడండి ఇక్కడ రక్త సంబంధాలు అన్నాడు. ఈ రక్త సంబంధాలు అనేది మనం ప్రతిరోజు మన ఇంట్లోనే చూస్తుంటున్నాం. బయట అంతెందుకు మన ఇంట్లో తీసుకున్నప్పుడు మన ఇంట్లోనే రక్త సంబంధం అనేది చూస్తుంటాం. ఏ విధంగా? మన అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, అక్క కావచ్చు, ఈ విధంగా రిలేషన్ అనేది బ్లడ్ రిలేషన్ దీన్నే అంటారు. మామ కావచ్చు, బావ కావచ్చు, గ్రాండ్ ఫాదర్ అంటే తాత, అవ్వ, వీళ్ళందరినీ తీసుకున్నప్పుడు వీళ్ళందరూ మన రక్త సంబంధికులు. కాబట్టి మన ఇంట్లో చూస్తున్నాం అంటే ఏంటి? ఇప్పుడు అనాలజీ అంటే ఈ మెంటల్ ఎబిలిటీ అనే దానికి తీసుకున్నప్పుడు డైలీ లైఫ్లో చూస్తున్నాం కాబట్టి ఇది మన కామన్ సెన్స్ మీద ఆధారపడి ఉంటుందని ఫస్ట్లోనే మనం చెప్పడం జరిగింది. ఏమ్మా ఎందుకు చెప్పానంటే ఇప్పుడే మీకు తెలుస్తుంది ఏంటి మనం డైలీ లైఫ్లో చూస్తున్నాము. ఈ బ్లడ్ రిలేషన్స్ గురించి రెగ్యులర్ క్లాస్లో నేర్చుకున్నాం. ఏ విధంగా రిలేషన్స్ వస్తాయి, ఏ విధంగా క్వశ్చన్స్ పడతాయి అనే దాని గురించి. నెక్స్ట్ టాపిక్ ఏమిచ్చాడు? సీటింగ్ అరేంజ్మెంట్ అన్నాడు. సీటింగ్ అరేంజ్మెంట్ అంటే ఏంటి? ఒక క్లాస్ తీసుకున్నప్పుడు ఆ క్లాసులో ఒక 30 మెంబర్స్ స్టూడెంట్స్ అంటే 30 మంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఈ 30 మందిలోన 10 మంది గర్ల్స్ ప్లస్ 20 మంది బాయ్స్ ఉన్నప్పుడు వీళ్ళని ఏ విధంగా సెట్టింగ్ చేయాలి అంటే ఒక బాయ్ 1 గర్ల్ లేదు 2 బాయ్స్ 1 గర్ల్ ఏ విధంగా అరేంజ్మెంట్ చేయాలి అనే దాని గురించి ప్లస్ ర్యాంకింగ్ కూడా ఇందులోనే వస్తుంది. సో ఈ విధంగా ర్యాంకింగ్ కూడా ఇందులో డిజైన్ చేయొచ్చు. సో ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ ఏంటి? డైరెక్షన్స్. నెక్స్ట్ టాపిక్ డైరెక్షన్స్, 7th సబ్ చాప్టర్ డైరెక్షన్స్. డైరెక్షన్స్ అంటే ఏంటి? దిశలు. ఈ దిశల మీద నీకు పట్టు రావాలంటే క్వశ్చన్ అడిగినప్పుడు ఆడు ఏ డైరెక్షన్లో వెళ్తున్నాడు అనే క్వశ్చన్ అడిగినప్పుడు ఆ డైరెక్షన్లో నువ్వే ఉన్నావని నువ్వు ఊహించుకోవాలి. సపోజ్ ఆ క్వశ్చన్లో తూర్పుకి తిరిగి 5 కిలోమీటర్లు నడిచాడు అని అన్నప్పుడు ఆ తూర్పుకి నువ్వే తిరిగినట్టు ఊహించుకోవాలి. నువ్వు తిరిగినట్టు ఊహించుకుంటేనే నీకు పర్ఫెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఏమ్మా సపోజ్ తూర్పుకి తిరిగి 5 కిలోమీటర్లు ఇలా నడిచాడు, దాని తర్వాత అతను నిలబడుకున్నటువంటి డైరెక్షన్లో రైట్ సైడ్ తిరిగి మళ్ళీ 5 కిలోమీటర్లు నడిచాడు అన్నప్పుడు అంటే నాకు రైట్ సైడ్ ఇది కాబట్టి నేను ఇలాగా రైట్ సైడ్ తిరిగి ఇలాగా 5 కిలోమీటర్లు నడవాలి. నెక్స్ట్ మళ్ళీ ఏమన్నాడు? అదే పొజిషన్లో రైట్ సైడ్ తిరిగి 5 కిలోమీటర్లు నడవమన్నాడు. సో మళ్ళీ నాకు రైట్ డైరెక్షన్ ఏంటి? ఇది. నేను ఇటు సైడ్ తిరిగి మళ్ళీ 5 కిలోమీటర్లు నడవాలి. ఇప్పుడు క్వశ్చన్ ఆడేమంటాడంటే అతను బయలుదేరిన స్థానం నుంచి ప్రస్తుత స్థానంకి ఎంత దూరం ఉంది అంటాడు. లేదు అతను ఉన్నటువంటి స్థానం నుంచి బయలుదేరిన స్థానంకి ఏ దిక్కులో ఉన్నాడు అంటాడు. ఈ విధంగా డిఫరెంట్గా మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఆ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడు అనేది రెగ్యులర్ క్లాస్లో ఈ డైరెక్షన్స్ గురించి నేర్చుకున్నాం. అదేవిధంగా నెంబర్ ర్యాంకింగ్ అన్నాడు. నెంబర్ ర్యాంకింగ్ అన్నాడు అంటే ర్యాంకులని నిర్ణయించుట. ఒక క్లాసులో 50 మంది స్టూడెంట్స్ తీసుకున్నప్పుడు ఈ 50 మంది స్టూడెంట్స్కి మనము ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు వాళ్ళకి మార్కులు అనేవి వస్తాయి. ఆ మార్కుల ఆధారంగా వాళ్ళని ర్యాంకింగ్ చేయడం అనే దాని గురించి ఇంకా డిఫరెంట్గా క్వశ్చన్స్ పడతాయి. ఆ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయనే దాని గురించి మనం రెగ్యులర్ క్లాసులో నెంబర్ ర్యాంకింగ్లో తెలుసుకున్నాం. అంటే ఏ మోడల్లో ఉంటాయి, ఏ విధంగా క్వశ్చన్స్ పడతాయనే దాని గురించి. ఏమా నెక్స్ట్ ఏంటి? ఇక్కడ వెన్ డయాగ్రామ్స్, వెన్ చిత్రాలు అన్నాడు. నెక్స్ట్ సబ్ చాప్టర్ 9 సబ్ చాప్టర్ వెన్ చిత్రాలు అన్నాడు. వెన్ చిత్రాలు ఏ విధంగా ఉంటాయి? మనకి ఇలాగ ఫిగర్స్ ఇచ్చేస్తాడు. ఫిగర్స్ ఇచ్చేసి ఫిగర్స్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, డేటా ఇస్తాడు. డేటా ఇక్కడ మనము ఈ ఫిగర్ తీసుకున్నప్పుడు న్యూస్ పేపర్స్ అనుకున్నాం. అంటే ఇది తెలుగు న్యూస్ పేపర్, ఇది ఇంగ్లీష్ న్యూస్ పేపర్ అనుకున్నప్పుడు ఆ విధంగా ఏం క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడంటే ఏ విధంగా క్వశ్చన్ ఉంటుందంటే ఇక్కడ చూడండి, తెలుగు న్యూస్ పేపర్ చదివే వాళ్ళు 10 మంది తీసుకున్నప్పుడు సో ఈ విధంగా క్వశ్చన్ ఉంటుంది. ఇక్కడ మనము క్వశ్చన్ ఏమడుగుతాడు? తెలుగు మాత్రమే చదివే వాళ్ళు ఎంతమంది అంటాడు. తెలుగు న్యూస్ పేపర్ మాత్రమే చదివే వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఇక్కడ ఈ ఏరియా మాత్రమే ఉంటారు. తెలుగు న్యూస్ పేపర్ చదివే వాళ్ళు ఈ ఏరియాలో మాత్రమే ఉంటారు. అంటే మనకు ఆన్సర్ ఏంటి? 10 అవుతుంది. తెలుగు న్యూస్ పేపర్ మాత్రమే చదివే వాళ్ళు ఎంత? 10 మెంబర్స్ అంటే 10 మంది. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటాడంటే ఇంగ్లీష్ న్యూస్ పేపర్ మాత్రమే చదివే వాళ్ళు అంటాడు. అంటే ఏ ఏరియా తీసుకోవాలి? ఈ ఏరియా మాత్రమే తీసుకోవాలంటే ఏంటి? 20 మెంబర్స్.
20 మంది. నెక్స్ట్ ఏమంటాడు, ఏదో ఒక పేపర్ మాత్రమే అని. ఏదో ఒక పేపర్ చదివేవాడు ఎవడు అన్నాడు. ఏదో ఒక పేపర్ అంటే తెలుగు పేపర్ అయినా చదవచ్చు, లేదు ఇంగ్లీష్ పేపర్ అయినా చదవచ్చు. ఏదో ఒక పేపర్ చదివేవాడు ఎవడున్నా అన్నప్పుడు అందరూ వచ్చేస్తారు. ఎందుకు? వీళ్ళు ఈ ఫిగర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు ఏదో ఒక న్యూస్ పేపర్ చదువుతాడు. ఏంటి? తెలుగు అయినా చదువుతాడు, ఇంగ్లీష్ చదువుతాడు. తెలుగు ఇంగ్లీష్ చదివే వాళ్ళు ఉంటారు కాబట్టి ఆడు తెలుగు చదువుతున్నాడు, ఇంగ్లీష్ చదువుతున్నాడు కాబట్టి ఏదో ఒక పేపర్ అన్నాడు. కాబట్టి ఎంత మనకి 20 + 10 30, 30 + 5 ఏంటి? 35. ఏదో ఒక న్యూస్ పేపర్ చదివే వాళ్ళు 35 మంది. లేదు, ఏ విధంగా అడుగుతాడు? ఓన్లీ 2 పేపర్లు మాత్రమే చదివే వాళ్ళు ఎవడు అంటాడు. 2 పేపర్లు మాత్రమే అన్నప్పుడు 2 పేపర్లు ఖచ్చితంగా చదవాలి. ఆ 2 పేపర్లు ఖచ్చితంగా చదివే వాళ్ళు ఎవరు? చూడండి, గమనించండి. 2 పేపర్లు ఖచ్చితంగా ఎవరు చదువుతున్నారంటే చూడండి, ఇక్కడ కామన్గా ఉండేవాడు ఎవడు? 5 మంది. కామన్గా ఉండేవాళ్ళు 5 మంది. అంటే ఏంటి? ఆ 2 పేపర్స్ని 5 మెంబర్స్ చదువుతున్నారు. కాబట్టి ఈ విధంగా ఫ్రేమ్ చేస్తారు. ఎక్కడ? వెంచిత్రాలలో ఈ విధంగా ఫ్రేమ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. వెంచిత్రాలు ఖచ్చితంగా ఒక క్వశ్చన్ పడేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ రెగ్యులర్ క్లాస్లో ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతానే గురించి నేర్చుకున్నాం. ఇప్పటి వరకు మనము ఫస్ట్ యూనిట్లో 9 సబ్ చాప్టర్స్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా మనకి 4 సబ్ చాప్టర్స్ అనేటివి మిగిలి ఉన్నాయి. చూడండి, నెక్స్ట్ ఏంటి? క్యాలెండర్స్ అన్నాడు. చూడండి, ఇక్కడ మళ్ళీ స్టార్టింగ్లో మనం ఏం చెప్పుకున్నాం? రోజు మనం చూసేటువంటి ప్రతి ఆబ్జెక్టు ఈ మెంటల్ ఎబిలిటీ పార్ట్ అన్నాం. చూడండి, ఇక్కడ క్యాలెండర్స్ అంటే రోజు మనం చూస్తూనే ఉంటాం. ప్రతిరోజు, ఈరోజు 2, రేపు 3వ తారీఖు, ఎల్లుండి 4వ తారీఖు, ఇలాగ 5వ తారీఖు, 6వ తారీఖు, ఇలా రోజు మనం చూస్తూనే ఉంటాం. క్వశ్చన్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేస్తాడంటే ఆడు, ఈరోజు సపోజ్ ఈరోజు సోమవారం అయితే ఒక 25 రోజుల తర్వాత ఏ వారం అవుతుంది అంటాడు. లేదు, 1949 ఆగస్టు 15 శుక్రవారం అయినప్పుడు 2025 ఆగస్టు 15 ఏ వారం వస్తుంది అంటాడు. ఇలాగా డిఫరెంట్ అంటే ఏంటి? ఇయర్ ఇచ్చేసి, డేట్ ఇచ్చి, మంత్ ఇచ్చి, వారం కనుక్కోమంటాడు. డిఫరెంట్ ఇయర్స్ ఇస్తాడు, డిఫరెంట్ డేట్స్ ఇస్తాడు, డిఫరెంట్ మంత్స్ ఇస్తాడు, ఇచ్చి వారం కనుక్కోమంటాడు. ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతాడు. ఈ క్వశ్చన్స్ని మనము రెగ్యులర్ క్లాస్లో నేర్చుకున్నాం. సో నెక్స్ట్ టాపిక్ ఏంటి? ఇక్కడ గడియారాలు అంటే క్లాక్స్. చూడండి, క్లాక్స్ తీసుకున్నప్పుడు మనం డైలీ లైఫ్లో ప్రతి సెకను, ప్రతి నిమిషము, ప్రతి గంట మనం గమనిస్తూనే ఉంటాం. మనం చేతికి వాచ్ కట్టుకొని రోజు ఎవ్రీ సెకండ్ చూస్తూనే ఉంటాం. కాబట్టి ఈ వాచ్ అనేది కూడా మన డైలీ లైఫ్లో ప్రతి సెకండ్ చూసే విషయం. కాబట్టి మెంటల్ ఎబిలిటీ మనం ముందుగానే చెప్పుకున్నట్టుగా ప్రతి టాపిక్ మన డైలీ లైఫ్లో చూసేటువంటి ఆబ్జెక్టే ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఈ క్లాక్స్లో ఏ విధంగా అడుగుతాడంటే ఆ క్వశ్చన్స్ టైం ఇచ్చేసి చిన్న ముళ్ళుకి పెద్ద ముళ్ళుకి మధ్య, చూడండి, టైం ఇచ్చేసి చిన్న ముళ్ళుకి మరియు పెద్ద ముళ్ళుకి మధ్య కోణం అడుగుతాడు. టైం ఇచ్చేసి ఫైండ్ అవుట్ ద యాంగిల్ బిట్వీన్ టూ హ్యాండ్స్ అంటాడు. ఫైండ్ అవుట్ ద యాంగిల్ బిట్వీన్ ఈ 2 హ్యాండ్స్ అంటాడు. అంటే చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు మధ్య యాంగిల్ కనుక్కోవాలి. ఏమ్మా? లేదు, ఒక వాచ్ ఈరోజు స్టార్ట్ అయింది. ఆ వాచ్ అనేది తప్పుగా అంటే టైం తప్పుగా స్లోగా వెళ్తున్నది అనుకున్నాం. వాచ్ ఈరోజు స్టార్ట్ అయింది, ఆ వాచ్ 1 గంట స్లోగా వెళ్తున్నది అనుకున్నప్పుడు అది మళ్ళీ కరెక్ట్ టైంని ఏదో ఒక సమయంలో కరెక్ట్ టైం చూపిస్తుంది. ఆ కరెక్ట్ టైం ఎప్పుడు ఏ సమయంలో చూపిస్తుంది అని క్వశ్చన్ అడుగుతాడు. ఒక వాచ్ 1 గంట స్లో అయినప్పుడు ఈరోజు స్టార్ట్ అయితే ఆ వాచ్ స్లోగా పోయినా కూడా ఏదో ఒక టైంలో, ఆ డేలో ఏదో ఒక టైంలో కరెక్ట్ టైం అనేది చూపిస్తుంది. ఆ టైం ఎన్ని గంటలకి నన్ను అడుగుతాడు. ఈ విధంగా క్లాక్స్లో, గడియారాలలో మనకి ఈ డిఫరెంట్గా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఆ క్వశ్చన్స్ మనము రెగ్యులర్ క్లాస్లో ఏ విధంగా చేయాలి దాని గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ ఏంటి? మనకి ఇక్కడ పాచికలు ఏంటి? 12వ టాపిక్ పాచికలు అని ఇచ్చాడు. ఈ పాచికలు అంటే ఏంటి? డైస్ అన్నప్పుడు డై అనేది మనకి 6 ముఖాలని కలిగి ఉంటుంది. 6 ముఖాలని కలిగి ఉంటుంది. చూడండి ఏ విధంగా ఉంటుందంటే డై 6 ముఖాలని కలిగి ఉంటుంది.
సో మనం గమనించినప్పుడు డై అనేది 6 ముఖాలను కలిగి ఉంటుంది, ప్లస్ ఒక్కొక్క సైడు ఒక్కో నెంబరింగ్ అంటే ఏంటి 6 నెంబర్స్ వరకు అంటే 1 2 3 4 5 6 అనే నెంబరింగ్స్ని కలిగి ఉంటుంది. మనం నెంబరింగ్ ఇచ్చినప్పుడు గమనించండి, నెంబరింగ్ ఇచ్చినప్పుడు ఇదంటే టాప్ తీసుకున్నప్పుడు 6 ముఖాలు ఉంటుంది కాబట్టి మనం టాప్ బాటమ్ తీసుకున్నప్పుడు టాప్లో చూడండి 6 ముఖాలని కలిగి ఉంది అనుకున్నప్పుడు బాటంలో మనకి మేబీ 2 ఉండొచ్చు, లేదు 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. మనం ఇక్కడ 2 అనే నెంబరింగ్ ఇద్దాం. టాప్లో 6 ఇచ్చాము, కింద బాటంలో 2 అనే నెంబరింగ్ ఇచ్చాము. నెక్స్ట్ ఈ సైడ్స్ చూసుకున్నప్పుడు ఇక్కడ మనకి 4 అనే నెంబరింగ్ ఇద్దాం. ఇటు సైడ్ 3 అనే నెంబరింగ్ ఇచ్చినప్పుడు ఇంకేముంది మనకి ఈ సైడ్స్ ఉన్నాయి. అంటే ఈ సైడు టాప్ అండ్ బాటమ్ అయిపోయింది కాబట్టి ఈ సైడ్స్ అంటే 2 సైడ్లు మిగిలిన ఆ 2 సైడ్లు నెంబరింగ్ ఇచ్చినప్పుడు ఇక్కడ చూడండి ఇంకేది మిస్ అయింది 1 అండ్ 5 మిస్ అయ్యాయి కాబట్టి ఇక్కడ 5 అండ్ 1 ఇచ్చినప్పుడు ఇప్పుడు ఏమంటాడంటే ఆడ క్వశ్చన్ని ఒక పాచికను 1 టైం ఎగరేసినప్పుడు ఒక నెంబరింగ్ అనేది పడుతుంది. అదేవిధంగా అదే పాచికను ఇంకొకసారి ఎగరేసినప్పుడు డిఫరెంట్ నెంబర్ అనేటివి వస్తాయి. అయితే అలా ఒక పాచికను 2 సార్లు లేదా 3 సార్లు లేదా 4 సార్లు ఇలా ఎగరేసినప్పుడు వచ్చినటువంటి ఉమ్మడి సంఖ్య ఏది లేదా ఆ సంఖ్యలకు ఉన్నటువంటి ఆపోజిట్ నెంబర్స్ కనుక్కోమంటాడు. ఒక పాచికను ఎగరవేసినప్పుడు 2 టైమ్స్ లేదా 3 టైమ్స్ ఎగరవేసినప్పుడు ఆ ఎగరవేసినప్పుడు వచ్చినటువంటి ఉమ్మడి సంఖ్య ఏది అంటాడు. లేదు ఆ ఎగరవేసినటువంటి వచ్చినప్పుడు ఆపోజిట్ నెంబర్స్ ఏవి అంటాడు. చూడండి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక పాచికను ఇలాగా ఎగరవేసినప్పుడు మనకి ఆ పాచికలో ఇలాగా నెంబర్స్ అనేటివి రావడం జరిగింది. ఏంటి 3 4 5 అనే నెంబర్స్ ఎగరవేసినప్పుడు ఇలా పడడం జరిగింది. అదే పాచికను సెకండ్ టైం ఎగరేసినప్పుడు ఏ విధంగా పడుతుంది మనకి అదే పాచికను సెకండ్ టైం ఎగరేసినప్పుడు ఈ విధంగా రావడం జరిగింది. 6 2 3 విధంగా పడడం జరిగింది. అయితే ఈ 2 సార్లు ఎగరేసినటువంటి పాచికలో ఉమ్మడి సంఖ్య ఏది మరియు ఆపోజిట్ నెంబర్స్ ఏవి అని కనుక్కోమంటాడు. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే ఈ పాచిక ఏంటి మనకి 3 4 5 ఈ 3 4 5 ఉంది. సెకండ్ పాచిక ఎగరేసినప్పుడు ఇక్కడ చూడండి 3 అనే ఉమ్మడిది మళ్ళీ 3 పడింది. ఈ 3ని ఏం చేయాలంటే మనము ఇలాగా క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇలా తిప్పుకోవాలి. ఎందుకు ఈ 3 సేమ్ వచ్చినప్పుడు మనకి ఆపోజిట్ నెంబర్స్ ఏవైతే ఉన్నా ఆపోజిట్ నెంబర్స్ తిరుగుతాయి. లేదు ఈ 3 అనేది ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు ఈ డైరెక్షన్లో అపసవ్య దిశలో ఎలా అన్న తిప్పుకోవచ్చు, లేదు ఇలా అన్న ఎన్నిసార్లు అని అంటే ఉమ్మడిగా వచ్చేంత వరకు ఇలా తిప్పుకుంటా వచ్చినప్పుడు 3 పైగా ఉమ్మడిగా ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుంచి నువ్వు కౌంట్ చేసుకోవాలి. చూడండి ఈ పాచికను మనం ఇలాగ రొటేట్ చేసినప్పుడు అంటే సవ్య దిశలో రొటేట్ చేసినప్పుడు ఏ విధంగా వస్తుంది ఈ 3 అనేది 6 ప్లేస్లోకి వెళ్తుంది. 6 ఉంది కదా, 6 అనేది 2 ప్లేస్లోకి వచ్చినప్పుడు 2 ఇక్కడ ఈ ప్లేస్లోకి వస్తుంది. ఏ విధంగా పడుతుందో గమనించండి. మనం తిప్పినప్పుడు అంటే సవ్య దిశలో తిప్పినప్పుడు అది మనకి ఈ విధంగా పడడానికి ఆస్కారం ఉంటుంది. సో 6 2 ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉమ్మడిగా ఉండేది ఏంది మనకి 3 ఉమ్మడిగా 3 ఉంది. ఇప్పుడు ఆపోజిట్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆపోజిట్ నెంబర్స్ని కనుక్కునేదానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు చూడండి ఆపోజిట్ నెంబర్స్ ఏ విధంగా కనుక్కుంటామంటే ఇక్కడ మనకి ఈ పాచిక ఫస్ట్ పాచికను ఎగరేసినప్పుడు అదే పాచికను సెకండ్ టైం ఎగరేసినప్పుడు ఈ విధంగా నెంబరింగ్స్ పడ్డాయి. సో ఇప్పుడు ఆపోజిట్ నెంబర్స్ ఏంటి 4కి 6 అనేది ఆపోజిట్గా ఉంటుంది. ఇక్కడ డైలో 4 అనే నెంబర్కి 6 అనే నెంబరు ఆపోజిట్గా ఉంటుంది. 4 6 అనేటివి మ్యాచ్ అవుతాయి. అదేవిధంగా ఇక్కడ 5కి 2 ఏదైతే ఉందో 5కి 2 అనే నెంబరు ఆపోజిట్గా ఉంటుంది. ఇక్కడ 4కి 6 అనే నెంబరు ఆపోజిట్గా ఉంటుంది. ఇంకేం మిగిలింది మనకి 3కి ఆపోజిట్గా ఏది వస్తుంది 1. 3కి ఆపోజిట్గా ఖచ్చితంగా 1 వస్తుంది. ఎందుకు ఆల్రెడీ 4 6 5 2 అయిపోయింది కాబట్టి 3కి ఖచ్చితంగా 1 అనే ఆపోజిట్ సంఖ్య వస్తుంది. అంటే డై ఎలాగ ఉంటుంది 3కి ఆపోజిట్ సైడ్లో 1 అనే నెంబర్ ఉంటుంది, 4కి ఆపోజిట్ సైడ్లో 6 అనే నెంబర్స్ ఉంటాయి, అదేవిధంగా 5కి ఆపోజిట్ సైడ్లో ఏంటి మనకి 2 అనే నెంబరింగ్ అనే ఉంటుంది. ఈ విధంగా డైస్ ఉంటాయి.
ఈ విధంగా ఒకసారి ఎగరవేసినప్పుడు ఎలాగా, 2 టైమ్స్ అంటే 2 టైమ్స్ ఎగరేసినప్పుడు ఎలాగా, 4 టైమ్స్ ఎగరేసినప్పుడు ఎలాగా అనే దాని గురించి మనం రెగ్యులర్ క్లాస్లో నేర్చుకున్నాం. నెక్స్ట్ చాప్టర్ ఏమిచ్చాడు, కౌంటింగ్ ద డయాగ్రామ్స్ అన్నాడు. అంటే పటాల సంఖ్యను లెక్కించుట అంటాడు. ఒక చిత్రం, ఒక పటం ఇచ్చేసి ఆ పటంలో గల చిత్రాల సంఖ్య ఎన్ని అంటాడు. ఏ విధంగా, సపోజ్ మనము ఇలాగా తీసుకున్నప్పుడు ఏంటి, 2 ట్రయాంగిల్స్ ఇచ్చాడు. ఈ 2 ట్రయాంగిల్స్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి అని నెంబరింగ్ అడుగుతాడు. లేదు ఇలాగా కూడా అడుగుతాడు. ఏంటి, మనకి స్క్వేర్ ఇచ్చేసి ఈ స్క్వేర్లో ఉన్నటువంటి పటాల సంఖ్య ఎన్ని అంటాడు. ఇవన్నీ మనం రెగ్యులర్ క్లాసులో దీనికంటూ ఒక షార్ట్ కట్ ఉంటుంది, ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ప్రకారం మనం చేసుకుంటూ వెళ్తే మీకే అర్థమవుతుంది. రెగ్యులర్ క్లాస్లో 1 by 1 అనేది చేద్దాం. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ మిస్సింగ్ క్యారెక్టర్స్ అంటారు. తప్పిపోయిన నెంబర్ని కనుగొనండి అంటాడు. ఇలాగ ఇస్తాడు. మనకి ఏ విధంగా ఇస్తాడంటే, సపోజ్ సో మిస్సింగ్ క్యారెక్టర్స్ అన్నప్పుడు అంటే ఏంటి, తప్పుపోయిన దానిని కనుగొనట అన్నాడు. ఏ విధంగా మనకు ఆడు క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడంటే, చూడండి, గమనించండి, జాగ్రత్తగా గమనించండి. ఈ విధంగా క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు. ఏంటి, ఇలాగా ఇస్తాడు. ఇలాగా ఈ విధంగా ఇచ్చేసి మనకి ఈ విధంగా ఇచ్చేసి ఇక్కడ నెంబరింగ్ ఇస్తాడు. సపోజ్ మనం 2, 3, 4 అన్నప్పుడు ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇవ్వచ్చు. సపోజ్ ఇక్కడ 6 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఏమంటాడు వాడు, 2, 3, 5 క్వశ్చన్ మార్క్ అంటాడు. లేదు ఈ 5 ప్లేస్లో ఆడు క్వశ్చన్ మార్క్ అంటాడు. ఇలాగా తప్పపోయిన నెంబర్ని గుర్తించండి అని అంటాడు. ఏదైనా సరే, లేదు ఒక సిరీస్ ఇచ్చేస్తాడు. సిరీస్ ఇచ్చేసి ఆ సిరీస్లో తప్పుపోయిన నెంబర్ని గుర్తించండి, క్వశ్చన్ మార్క్ ఇస్తాడు. మధ్యలో ఇలాగ ఏంటి, మనకి క్వశ్చన్ మార్క్ ఇస్తాడు. ఈ క్వశ్చన్ మార్క్లో ఉన్నటువంటి నెంబర్ ఏది అనే దాని గురించి ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఏ విధంగా అడుగుతాడు, ఎన్ని మోడల్స్లో అడుగుతాడు అనే దాని గురించి కూడా మనం రెగ్యులర్ క్లాస్లో స్టెప్ బై స్టెప్ చెప్పుకున్నాం. నెక్స్ట్ ఏంటి, మనకి ఇక్కడ చూడండి 14th చాప్టర్ ఏంటి, 14th సబ్ చాప్టర్ ఏంటి, మిస్సింగ్ క్యారెక్టర్స్. అంటే ఒక యూనిట్, మనము 5 యూనిట్లలో 1 యూనిట్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఇంకా మనకి ఎన్ని మిగిలి ఉన్నాయి, 4 యూనిట్స్. అంటే 4 యూనిట్స్ మిగిలి ఉన్నాయి. ఈ 4 యూనిట్స్ కంప్లీట్ చేస్తే మనకి మెంటల్ ఎబిలిటీ ఏదైతే ఉందో ఈ మెంటల్ ఎబిలిటీ అనేది కంప్లీట్ అవుతుంది. చూడండి ఏంటి, సెకండ్ యూనిట్. ఇక్కడ ఏమిచ్చాడు మనకి, అనలిటికల్ రీజనింగ్. ఇందులో మళ్ళీ మనకి 4 చాప్టర్స్ ఇవ్వడం జరిగింది. ఏంటి, స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్, స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్, స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ అండ్ ఫైనల్గా సిలాలిజం అని ఇచ్చాడు. ఏంటి, ఇక్కడ ప్రకటనలు ఊహలు, ప్రకటనలు వాదనలు, మరియు ప్రకటనలు తీర్మానాలు, మరియు త్రిపాద తర్కవాదములు అన్నాడు. ఈ అనలిటికల్ రీజనింగ్లో ఈ 4 సబ్ చాప్టర్స్ని మనం కంప్లీట్ చేసినప్పుడు మనకేది, థర్డ్ చాప్టర్ అంటే సెకండ్ చాప్టర్ ఏదైతే ఉందో సెకండ్ చాప్టర్లో 4 సబ్ చాప్టర్ను కంప్లీట్ చేసినప్పుడు సెకండ్ చాప్టర్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఈ అనలిటికల్ రీజనింగ్ అనేది ఏ విధంగా అడుగుతాడనే దాని గురించి మనం రెగ్యులర్ క్లాసులో, అంటే ఏంటి, ఈ చాప్టర్ 1లో ఏ విధంగా వస్తాయి, చాప్టర్ 2లో ఏ విధంగా వస్తాయి, చాప్టర్ 3లో ఏ విధంగా వస్తాయి, అండ్ సిలాలజం చాప్టర్ 4లో ఏ విధంగా వస్తాయి అనే దాని గురించి నేర్చుకున్నాం. సో నెక్స్ట్ ఏంటి, ఇప్పటి వరకు మనము 2 చాప్టర్లు కంప్లీట్ చేసాం. ఆ 2 చాప్టర్లోన ఫస్ట్ చాప్టర్లో 14 చాప్టర్స్ ప్లస్ సెకండ్ చాప్టర్లో 4 చాప్టర్లు అంటే 18 చాప్టర్స్ కంప్లీట్ చేసాం. మనకు సక్సెస్ఫుల్గా 2 యూనిట్లు ఏవైతే ఉన్నాయో ఆ 2 యూనిట్లు కంప్లీట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ చూడండి థర్డ్ యూనిట్ ఏంటి, డేటా ఇంటర్ప్రిటేషన్. నేను క్లాసు స్టార్టింగ్లోనే చెప్పాను, డేటా ఇంటర్ప్రిటేషన్ మనకి చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా 5 మార్కులు ఇక్కడి నుంచి రావడం జరుగుతుంది అని చెప్పాను. 5 మార్క్స్ వెరీ ఇంపార్టెంట్. అందులోనే ఈ 5 మార్క్స్ ఆడు పై చార్ట్స్ గురించి అయినా అడగచ్చు, లేదు టేబుల్స్ గురించి అయినా అడగచ్చు, లేదన్నప్పుడు బార్ గ్రాఫ్స్ గురించి అయినా అడగచ్చు.
లేదు అంటే ఫైనల్గా ఏంటి మనకి లైన్ చార్ట్స్. ఈ లైన్ చార్ట్స్ ఏదో ఒక టాపిక్ మాత్రమే తీసుకొని ఆడ 5 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. అంటే ఈ 4 పై చార్ట్, టేబుల్ చార్ట్స్ అండ్ బార్ గ్రాఫ్స్, ఫైనల్గా లైన్ చార్ట్స్ నేర్చుకుంటే ఆ 4గిట్లోనూ ఏదో ఒకటి మాత్రమే వస్తుంది. ఆ ఒకటిలోనూ 5 క్వశ్చన్స్ పడతాయి. కాబట్టి వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ సపోజ్ మనము ఏ విధంగా చేయాలంటే టేబుల్ చార్ట్స్ని మనం గమనించినట్లయితే ఈ టేబుల్ చార్ట్స్లో ఏ విధంగా ఇస్తాడు, ఇలాగా ఒక కంపెనీ తీసుకున్నప్పుడు ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ అండ్ లాసెస్ గురించి ఇవ్వడం జరుగుతుంది. ఏంటి ఇయర్, ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాసెస్, లేదు ఎంప్లాయీస్, ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆడేం ఫైండ్ అవుట్ చేస్తాడంటే సపోజ్ ఆ కంపెనీని 2008లో స్టార్ట్ చేశాడు అనుకుంటే ఆడు 2025 వరకు, లేదు 2018 వరకు, అంటే 2008లో స్టార్ట్ చేసి 2018 వరకు వచ్చినటువంటి ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాఫిట్స్ గురించి కనుక్కోమంటాడు. ఏంటి 2008తో పోల్చినప్పుడు 2010లో ఎంత ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది లేదా ఎంత నష్టం వచ్చింది, 2009తో పోల్చుకున్నప్పుడు 2010లో ఎంత ప్రాఫిట్ వచ్చింది లేదా ఎంత నష్టం వచ్చింది అంటాడు. లేదు 2008లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కంటే 2010లో జాయిన్ అయినటువంటి ఎంప్లాయీస్ ఎంతమంది ఎక్కువగా ఉన్నారు అని అంటాడు. ఏమ్మా లేదు ఆ కంపెనీలో షేర్స్ ఇస్తారు, ఎవరికి ఎంప్లాయీస్కి కానీ ఎవరైనా షేర్స్ కొన్నప్పుడు షేర్స్ ఇస్తారు. ఈ విధంగా అడుగుతారు. 2009లో జారీ చేసిన షేర్స్ యొక్క వాల్యూ 2011లో ఆ షేర్స్ యొక్క వాల్యూకి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది అంటాడు. లేదు ఎంత ఎక్కువైంది అంటాడు, లేదు ఎంత తక్కువైంది అంటాడు. ఈ విధంగా క్వశ్చన్ అనేది ఫామ్ చేస్తాడు. ఈ క్వశ్చన్స్ ఏ విధంగా చేయాలి అంటే ఇక్కడ చూడండి ప్రతిదీ టచ్ అవుతుంది. ఏంటి రేషియోస్ అడుగుతున్నాడు. అంటే 2009కి 2010కి, 2009లో ఇదే అంటే వాటాలు అనేటివి ఈ విధంగా, షేర్స్ అనేటివి ఈ విధంగా ఉన్నప్పుడు 2010లో షేర్స్ అనేది ఈ విధంగా ఉన్నాయి. ఏమ్మా 2008లో ప్రాఫిట్ సమ్ అమౌంట్ వస్తే 2010లో ఎంత అమౌంట్ ఎక్సెస్ అయింది లేదా ఎంత అమౌంట్ ఫాలో ఉంది అన్నాడు. ఈ విధంగా ఏంటి ఆడు చూడండి ఇక్కడ ఏమిస్తున్నాడు మనకి, ఈ పర్టికులర్ చాప్టర్లో ప్రాఫిట్ అనేది మనకు కనిపిస్తుంది, నెక్స్ట్ లాస్ అనేది కూడా కనిపిస్తుంది, అదేవిధంగా వాటాలు షేర్స్ అనేటివి కూడా కనిపిస్తున్నాయి, ఏమ్మా అదేవిధంగా రేషియోస్ అనేది కూడా కనిపిస్తున్నాయి. ఏమ్మా అదేవిధంగా ఇక్కడ మనకి ఏంటంటే పార్ట్నర్షిప్ అనేది ఉంది. ఏంటి పార్ట్నర్షిప్ ఎలాగా వస్తుంది, కంపెనీ ఉంది, ఆ కంపెనీ షేర్స్ని ఇష్యూ చేసినప్పుడు ఆ షేర్ ఎవడైతే కొంటాడో ఆడికి సమ్ పార్ట్నర్షిప్ ఉంటుంది, పార్ట్నర్షిప్ యొక్క పర్సంటేజ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ పార్ట్నర్షిప్ వస్తుంది, పర్సంటేజెస్ వస్తుంది, ప్రాఫిట్ అండ్ లాసెస్ వస్తుంది, ఇవన్నీ ఇన్క్లూడ్ అవుతున్నాయి. అంటే డేటా ఇంటర్ప్రిటేషన్లో ప్రతిదీ ఇన్క్లూడ్ అవుతుంది. కాబట్టి డేటా ఇంటర్ప్రిటేషన్ తెలుసుకోబోయే ముందు నీకేం రావాలంటే ప్రాఫిట్ లాసెస్ రావాలి, పర్సంటేజెస్ రావాలి, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ రావాలి, ఏజెస్ రావాలి. ఏమ్మా ఇవన్నీ వచ్చినప్పుడే మనం చెప్పుకున్నాం ఏంటి 5th యూనిట్లో మనం 6 చాప్టర్లు చెప్పుకున్నాం. ఆ 6 చాప్టర్లు ఇక్కడ డేటా ఇంటర్ప్రిటేషన్లో నీకు వచ్చినప్పుడే, ఆ 5th యూనిట్ ఏదైతే ఉందో ఆ 5th యూనిట్లో ఉన్నటువంటి చాప్టర్స్ నీకు వచ్చినప్పుడే ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ ఏదైతే ఉందో ఆ డేటా ఇంటర్ప్రిటేషన్ నువ్వు చేయగలుగుతావు, లేకపోతే చేయలేవు. కాబట్టి వీటి గురించి అంటే ఏ విధంగా చేయాలనే దాని గురించి మనం రెగ్యులర్ క్లాస్లో స్టెప్ బై స్టెప్ అనేది నేర్చుకుంటూ వస్తాం. సో ఇప్పటి వరకు మనకి ఎన్ని కంప్లీట్ అయిపోయాయి, ఎన్ని చాప్టర్లు, 3 చాప్టర్లు కంప్లీట్ అయిపోయాయి. ఆ 3 చాప్టర్లో మనకి ఏంటి ఫస్ట్ చాప్టర్లో 14 సబ్ చాప్టర్స్ కంప్లీట్ అయ్యాయి, సెకండ్ చాప్టర్లో 4, థర్డ్ చాప్టర్లో 4. అంటే ఏంటి మనకి చూడండి 14 + 4 ఏంటి 18, 1 4 22 చాప్టర్లు కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఏంటి మనకి ఫోర్త్ చాప్టర్ ఏమి ఇచ్చాడు మనకి, డేటా అనాలిసిస్, దత్తాంశ విశదీకరణ అన్నాడు. ఈ దత్తాంశ విశదీకరణలో ఎన్ని మనకి సబ్ టాపిక్స్ ఇచ్చాడు, వాడు ఒకటే ఇచ్చాడు, డేటా అనాలిసిస్. అంటే స్టాటిస్టిక్స్ డేటా అనాలిసిస్ అన్నాడు. అంటే ఏంటి సాంకేతిక శాస్త్రం గురించి
చెప్పాడు. ఇందులో ఏమేమి అడుగుతున్నాడు? మీన్ అంటే సగటు, మీడియన్ అంటే మధ్యగతము, మరియు మోడ్ బాహుళకము. ఏమ్మా అదేవిధంగా వేరియన్స్ అంటే మనకి వ్యాప్తి. ఈ విధంగా ఫ్రేమ్ చేస్తున్నారు క్వశ్చన్స్. అంటే ఒక డేటా ఇచ్చేస్తాడు, ఒక లంసమ్ డేటా ఇచ్చేసి అందులో మనకి ఏంటి మీన్ అంటే ఏ విధంగా వస్తుంది, నెక్స్ట్ బాహుళకం ఏ విధంగా వస్తుంది, మోడ్ ఏ విధంగా వస్తుంది, వేరియన్స్ అనేది ఏ విధంగా వస్తుంది అనే దాని గురించి ఈ సాంఘిక శాస్త్రంలో అడగడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. లాస్ట్ 2019లో ఇక్కడ నుంచి మనకి 3 క్వశ్చన్స్ పడ్డాయి, 3 క్వశ్చన్స్ పడ్డాయి. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా కాన్సన్ట్రేట్ చేయాలి. సో దీని గురించి మనం ఏ విధంగా మీన్ అంటే ఏంటి, మోడ్ అంటే ఏంటి ఏమ్మా, అదేవిధంగా మీడియన్ అంటే ఏంటి, వేరియన్స్ అంటే ఏంటి అనేది రెగ్యులర్ క్లాస్లో నేర్చుకున్నాం. సో మనకి ఎన్ని చాప్టర్స్ కంప్లీట్ అయ్యాయి? 4 చాప్టర్స్ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ ఫైనల్గా ఏంటి, మనకి ఒకే చాప్టర్ మిగిలి ఉంది. ఏంటి? 5th యూనిట్. 5th యూనిట్ చూడండి, అర్థమెటిక్ ఎబిలిటీ అన్నాడు. అర్థమెటిక్ ఎబిలిటీ ఇది ఆల్రెడీ మీకు థర్డ్ చాప్టర్. ఏంటి థర్డ్ చాప్టర్? ఏంటి మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ ఏదైతే ఉందో, డేటా ఇంటర్ప్రిటేషన్లో భాగంగా ఇది చెప్పుకుంటాం. ఏంటి? రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ కానీ, పర్సంటేజెస్ కానీ ఏమ్మా, అదేవిధంగా ప్రాఫిట్ అండ్ లాసెస్ కానీ, ఏజెస్ కానీ, యావరేజెస్ అండ్ పార్ట్నర్షిప్, ఫైనల్గా పార్ట్నర్షిప్స్ కానీ, ఇవి ఏంటి 6 యూనిట్లు ఏవైతే ఉన్నాయో ఈ 6 యూనిట్స్ మనం ఎక్కడ చెప్పుకుంటాం? డేటా ఇంటర్ప్రిటేషన్ ఏదైతే ఉందో ఈ డేటా ఇంటర్ప్రిటేషన్లో భాగంగా ఇవి 6 యూనిట్స్ చెప్పుకోవడం జరిగింది. సో మనకి చూడండి ఇప్పటి వరకు ఏంటి, ఇది ఫైనల్ చాప్టర్ కాబట్టి ఏంటి అర్థమెటిక్ ఎబిలిటీ అన్నాం. మనము మన సౌలభ్యం కోసం 5 చాప్టర్లని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3, చాప్టర్ 4, చాప్టర్ 5. ఈ చాప్టర్ 5 5ట్లోనూ మనకి 29 సబ్ చాప్టర్స్ డివైడ్ చేయడం జరిగింది. కంప్లీట్ చేసాం. ఏంటి ఫైనల్గా వచ్చేసరికి అర్థమెటిక్ ఎబిలిటీలో 6 చాప్టర్స్. లాస్ట్ 4 యూనిట్లలో ఎన్ని వచ్చాయి మనకి? 22 ప్లస్ 4th ఏంటి 1 అంటే 23 ప్లస్ ఇది ఒక 6 ఎంత అయింది? 29 సబ్ చాప్టర్స్ మనం కంప్లీట్ చేయడం జరిగింది. కాబట్టి 29 సబ్ చాప్టర్స్ ఎక్కడి నుంచి అడిగాడు? 5 యూనిట్లలో అడిగాడు. ఈ 5 యూనిట్లు మనం ఫుల్ఫిల్గా అంటే పర్ఫెక్ట్గా నేర్చుకోవడం జరిగింది. ఏ విధంగా సిలబస్ ఉంటుంది, ఏ విధంగా వస్తుంది అని. కాబట్టి ఇది మనకి ఏంటి మెంటల్ ఎబిలిటీతో ఉన్నటువంటి సిలబస్. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నానమ్మా మీకు. ఈ మెంటల్ ఎబిలిటీలో మనకి వెయిటేజ్ ఏంటి? 20 మార్క్స్. 20 మార్క్స్ నుంచి 25 మార్క్స్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ ఇతర సబ్జెక్టులో అంటే పేపర్ 1లో మెంటల్ ఎబిలిటీ తీసేసి మిగిలిన సబ్జెక్ట్స్, పేపర్ 2లో ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ, పేపర్ 3లో మనకి ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ. ఈ సబ్జెక్టులన్నీ పోల్చుకున్నప్పుడు మనకి మెంటల్ ఎబిలిటీ అనే సబ్జెక్టులో అవుట్ ఆఫ్ తెచ్చుకునేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ఇక్కడ గమనించాలి, గమనిస్తేనే నీకు సర్వీస్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మెంటల్ ఎబిలిటీ అనే సబ్జెక్ట్ని నువ్వు భయపడవద్దు, నీకు భయం అవసరంగా. మనము నేర్చుకునేదానికి ప్రయత్నిద్దాం. నేర్చుకో, నీకు నేర్చుకుంటూ పోయేదేమీ లేదు, ఇంకా మనకి వస్తుందే కానీ పోయేదేమీ ఉండదు. కాబట్టి మెంటల్ ఎబిలిటీ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మనం చెప్పడం కూడా చాలా ఈజీగా చెప్తాం. నాన్ మ్యాథ్స్ విద్యార్థులను ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి మార్కు ఇంపార్టెంట్. కాబట్టి నువ్వు ఇక్కడ అవుట్ ఆఫ్ వచ్చే దగ్గర నువ్వు వదులుకోకు. మిగిలిన 1 or 2 క్వశ్చన్స్ జనరల్ స్టడీస్లో కామన్ పోయేది, కానీ ఇక్కడ మనకు తెలిసిపోతుంది. తెలిసిన బిట్టు తప్పు చేసినప్పుడు అది పాపంగా పరిగణించాలి. తెలిసిన బిట్టు ఏదైతే ఉందో ఆ బిట్టు నువ్వు తప్పు చేస్తే సర్వీస్ కోల్పోయినట్టే, మహాపాపంగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, కాబట్టి ఇక్కడ 20 బిట్లు మనకు తెలుసు కాబట్టి నువ్వు తప్పు చేయొద్దు అంటున్నా ఏమ్మా. కాబట్టి ఏంటి మనకి మెంటల్ ఎబిలిటీ సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఇది. కాబట్టి మనము రెగ్యులర్ క్లాసులో ఒక్కొక్క టాపిక్ తీసుకొని ఆ టాపిక్లో మళ్ళీ సబ్ చాప్టర్స్ ఎన్ని ఉన్నాయి, ఏ విధంగా క్వశ్చన్స్ పడతాయి అనే దాని గురించి చర్చిద్దాం. అయితే ఫైనల్గా ఏంటంటే మనకి ఈ కోవిడ్ అంటే ఈ పాండమిక్ సమయంలో కూడా మన డైరెక్టర్ ఎవరు? నరసింహ సార్ గారు క్లాసెస్ రిస్క్ చేసి లైఫ్లో రిస్క్ పెట్టుకొని పిల్లలకి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మనకి గ్రూప్ 2 ప్యాకేజెస్ కూడా తక్కువ కాస్ట్కి అవైలబుల్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ డైరెక్టర్ సార్ ఎవరైతే ఉన్నారో లైఫ్లో రిస్క్ పెట్టి మన పిల్లల్ని ఉద్దేశించి పిల్లల కోసం
ఈ విధంగా కష్టపడుతున్నారు కాబట్టి, ఎందుకు కష్టపడుతున్నారంటే రేపు పొద్దున్నే నీకు సర్వీస్ వచ్చినప్పుడు నీ కుటుంబం అనేది ఒకసారిగా పైకి అనేది లేవడం జరుగుతుంది. అంటే నీ కుటుంబంలో ఉన్నటువంటి 10 మంది కావచ్చు, 20 మంది కావచ్చు, 30 మంది కావచ్చు, మీ ఫ్యామిలీ ఏదైతే ఉందో మీ ఫ్యామిలీ అనేది పేదరికం నుంచి బయట వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీకోసం ఇంత కష్టపడి ఈ పాండమిక్ టైంలో కూడా ఇంత కష్టపడి చేస్తున్నారు కాబట్టి మీరు ఈ టైం ఏదైతే ఉందో ఏంటి ఈ కోవిడ్ టైంలో చాలామంది ప్రిపరేషన్కి దూరంగా ఉంటారు. అరే నోటిఫికేషన్ వచ్చినప్పుడు చూసుకున్నాంలే ఇప్పుడు ఎందుకులే అని. నోటిఫికేషన్ వచ్చినప్పుడు చూసేది ఏం లేదా, ఆల్రెడీ చాలామంది చూసేసి ఉంటారు. కాబట్టి నువ్వు నెక్స్ట్ చూసుకోవాల్సిందే మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్స్. కాబట్టి ఈ టైం ఏదైతే ఉందో ఈ టైంని మీరు యూటిలైజ్ చేసుకుంటే మీకు సర్వీస్ వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ కోవిడ్ టైంలో కూడా మనకి ప్రాణాలను రిస్క్లో పెట్టి మనకి ఇటువంటి క్లాసెస్ని అందిస్తున్నటువంటి మన డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో నరసింహ సార్ కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి చంద్రమౌళి సార్లే కానీ, లేదా అశోక్ సార్కి మనము థ్యాంక్స్ చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకు రిస్క్ చేస్తున్నారు, మన కోసం కష్టపడుతున్నారు కాబట్టి. కష్టపడి ఈ క్లాసెస్ని గ్యాదర్ చేసి పంపిస్తున్నారు, ఇస్తున్నారు, సర్వీస్ ఇస్తున్నారు కాబట్టి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఏమ్మా. సో ఇది మన సిలబస్ అనాలిసిస్ అనేది మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ఏమ్మా. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ రెగ్యులర్ క్లాస్లో మనము 1 by 1 అనేది చర్చించుకుంటూ వద్దాం. ఓకేనా? ఓకే, రైట్. థ్యాంక్ యూ.